దాన్నే మనం ఇంగ్లీష్‌లో ఎకానమీ అని పిలుస్తాం. సహకార ఆర్థిక విధానాన్ని కోఆపరేటివ్ ఎకానమీ అంటాం. అసలు ఈ ఎకానమీ అంటే ఏమిటి? అంటే ఇది లాటిన్ నుంచి వచ్చినటువంటి పదం. ఎకానమీ అంటే హౌస్ మేనేజ్‌మెంట్ అని ఇంగ్లీష్‌లో చెప్పాలంటే. ఇంటి నిర్వహణ, గృహ నిర్వహణ. ఆ పదం మనకి గ్రీకు దేశంలో బాగా పాపులర్ అయింది. అప్పట్లో మొదట్లో గ్రీకు దేశంలో ప్రచారంలోకొచ్చింది. ఒక ఇంటిని నిర్వహించటానికి మనం ఏమేం చేస్తామో అది ఎకానమీ అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే ఆ అర్థం మారిపోయి ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను సూచించేదిగా మారిపోయింది ఎకానమీ. ఇకపోతే దీనికి ఎకానమీకి ఉన్నటువంటి ఈ పరిధి ఏమిటి అని అన్నప్పుడు, ఈ ఎకానమీ అనేటువంటిది వస్తూత్పత్తిని గురించి, దాని పంపిణీ గురించి, దాని వ్యాపారాల గురించి, ఆ వస్తు సేవల వినియోగానికి సంబంధించినటువంటి ఏజెంట్ల గురించి వివరిస్తుంది ఆర్థిక విధానం అనేటువంటిది. ప్రతి దేశానికి ఒక ఎకానమీ ఉంటుంది. ఒక ఆర్థిక విధానం ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక ఆర్థిక విధానం ఉంటుంది. ప్రతి సమాజానికి ఉంటుంది. ప్రతి దేశానికి ఉంటుంది. ఎకానమీ లేకుండా ఏది ఉండదు. అంటే ఆర్థిక విధానాలు లేకుండా ఏది ఉండదు. ఈ ఆర్థిక విధానాన్ని నిర్ణయించటానికి కొన్ని అంశాలు తోడ్పడుతుంటాయి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ అంశాలు ఏంటంటే సంస్కృతి, విలువలు. అంటే ఒక సమాజం ఉందనుకో, ఒక దేశం ఉందనుకోండి. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో మెజారిటీగా అనుసరించేటువంటి సంస్కృతి. అట్లాగే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి విలువలు, అక్కడున్న విద్య, అక్కడ సాంకేతిక రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ దేశపు చరిత్ర, అక్కడ సాంఘిక వ్యవస్థలో నిర్మాణం, సాంఘిక వ్యవస్థలో ఎటువంటి నిర్మాణం ఉంది అనేది, అట్లాగే రాజకీయ నిర్మాణం, అక్కడ న్యాయ వ్యవస్థ, భౌగోళిక అంశాలు, సహజ వనరులు, పర్యావరణం, ఇదిగో ఇవన్నీ కూడా ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థని, విధానాన్ని నిర్ణయిస్తాయి. కనుక ఆ దేశంలో వీటన్నిటిని గురించి స్టడీ చేస్తే కూడా అక్కడున్న ఆర్థిక విధానం మనకు అర్థమవుతుందన్నమాట. ఇకపోతే ఈ ఆర్థిక విధానానికి ఏజెంట్లు ఉంటారనుకున్నాం కదా! వాళ్ళెవరు అనంటే, అంటే ఆర్థిక విధానానికి ఇక్కడ మూల స్తంభాలు లాంటి వాళ్ళెవరు అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ జరుగుతున్న వ్యాపారాలు, ఆ ఎకానమీని నిర్వహిస్తున్న సంస్థలు, ప్రభుత్వాలు, ఇవన్నీ కూడా ఒక ఏజెంట్స్ లాంటివి ఆర్థిక విధానాలకి. ఇంకపోతే ఆర్థిక క్రియాకలాపాలని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి ఆ దేశంలో. ఏమిటవి అనంటే ఉత్పత్తి నంబర్ 1. ఒక దేశపు యొక్క సహజ వనరులు ఏముంటాయో వాటి ఆధారంగా అక్కడ పరిశ్రమలు ఏర్పడుతుంటాయి. అక్కడ ఆర్థిక వస్తూత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. దానికి శ్రమ కావాలి. దానికి కొంత సంపద కావాలి. కాబట్టి ఉత్పత్తి అనేటువంటిది, ఉత్పత్తితో ముడిపడినటువంటి అంశాలు ఇవన్నీ. ఏది? సహజ వనరులు గాని, శ్రమ గాని, సంపద గాని. అంతేకాదు ఈ ఈ ఉత్పత్తిని ప్రభావితం చేసేటువంటి అంశాలు సాంకేతిక అంశాలు. అంటే కాలాన్ని బట్టి కూడా ఈ సాంకేతిక విజ్ఞానంలో వస్తున్నటువంటి అంశాలు కొత్త కొత్త ఉత్పత్తుల్ని, కొత్త కొత్త వస్తు సేవల్ని, కొత్త కొత్త విధానాల్ని, వ్యాపార విస్తరణల్ని, అంటే మార్కెట్ ఎన్లార్జ్మెంట్స్ని, అట్లాగే ఇన్కమ్స్ని, ఇవన్నీ పెంచుతుంటాయి. అంటే కాలాన్ని బట్టి వస్తోత్పత్తి, సాంకేతిక రంగంలో వచ్చే మార్పును బట్టి వస్తువుల యొక్క ఉత్పత్తి, వాటి పంపిణీ విధానాలు, వాటి సేవలు, వ్యాపార మార్కెట్లు, లేకపోతే ఇన్కమ్లు, ఇవన్నీ మారుతూ ఉంటాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇకపోతే సొసైటీలో వచ్చే చేంజెస్ కూడా ఈ ఎకానమీని మార్పులు చేస్తూ ఉంటాయి. అంటే పారిశ్రామిక సంబంధాలు అంటాం వాటిని. ఉదాహరణకి ఒకప్పుడు పరిశ్రమల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లల్ని పనిచేయటం అనేటువంటిది ఒక నేరం. కాబట్టి బాలల వెట్టి చాకిరీ అనేటువంటిది ఒక నేరం.
అందువల్ల ఇప్పుడు పిల్లలు ఎక్కడ కనిపించరు. ఇది అక్కడ పారిశ్రామిక సంబంధాల్లో ఒక రకమైన మార్పుని తీసుకొచ్చింది. అట్లాగే అందరికీ విద్య అనేటువంటిది ఒకటి ఉందనుకోండి. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వచ్చిన తర్వాత ప్రతి ఈ ఆర్థిక ఉత్పత్తుల్లో అంటే వస్తూత్పత్తుల్లో పాల్గొనే వాళ్ళందరూ చదువుకొని ఉండాలి అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది. వాళ్ళకి కనీసం కొన్ని అర్హతలు అనేవి కూడా వచ్చినాయి. ఈ అర్హతలు ఉన్న వాళ్ళని తీసుకోవాలనేది కూడా వచ్చింది. కనుక ఇవన్నీ ఆర్థిక అంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పులు కూడా ఈ పారిశ్రామిక సంబంధాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఇది ఈ బేసిక్ పాయింట్స్ వీటిని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే ఎకానమీని ఒక దేశంలో ఉన్న ఎకానమీని ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు నిర్ణయిస్తూ ఉంటాయి. ప్రతి ఎకానమీకి కొంతమంది ఏజెంట్స్ ఉంటారు. ఈ ఆర్థిక వ్యవహారాలని ప్రభావితం చేసేటువంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్థిక విధానానికి సంబంధించిన కొన్ని పాయింట్స్, మన బేసిక్ పాయింట్స్. సరే, ఇంకా తర్వాత పోతే చరిత్రలోకి వెళ్తున్నప్పుడు అసలు ఈ ఆర్థిక విధానాలు వ్యవస్థలు ఎట్లా మొదలైనవి అనేది కూడా బ్రీఫ్గా చూద్దాం. ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్, మనకి ఇప్పుడు జిఎస్టీ ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఇందులో రెండు పదాలు ఉన్నాయి, గూడ్స్, సర్వీసెస్ అని. గూడ్స్ అంటే వస్తువులు, సర్వీసెస్ అంటే అవి అందించే సేవలు, వస్తువులు అందించే సేవలు, వీటిని వస్తు సేవలు అని కూడా అంటాం. ఈ వస్తు సేవలు అనేటువంటివి అసలు ఎప్పుడు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది చూసినట్లయితే అతి ప్రాచీన కాలం నుంచి ఎప్పుడైతే వస్తువుల కోసం ఒకరు మరొకరి మీద ఆధారపడవలసిన అవసరం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎకానమీ ఉంది. ఇందాకే చెప్పుకున్నాం, ఎకానమీ ఆర్థిక విధానం అంటే ఏంటంటే వస్తువుల తయారీ, వాటిని సరఫరా చేయటం, ఇతరులకు పంపిణీ చేయటం, ఒకరి నుంచి ఒకరికి సరఫరా చేసుకోవటం, ఆ తర్వాత కూడా పంపిణీ జరగటం, ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. కాబట్టి నా దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఉంది అని అనుకున్నప్పుడు నేను వాళ్ళ మీద ఆధారపడాలి. అలాగే ఆ వస్తువు చాలా మందికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఆ వస్తువు తయారు చేయటం వచ్చిన వాళ్ళు దాన్ని తయారు చేసి పంపిణీ చేయాలి. ఇదిగో ఇలాంటివన్నీ ఎప్పుడైతే మొదలైనయో అప్పటి నుంచి కూడా దీనికి చరిత్ర, ఎకానమీకి చరిత్ర ఉంది. సమాజం చాలా తక్కువ మందితో గ్రామాలు కానీ సమాజాలు కానీ ఉన్నప్పుడు ఎకానమీ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. అది క్రమంగా పెరుగుతున్న, ఆ సమాజాలు పెరుగుతున్నప్పుడు ఇది పెరిగింది. కాబట్టి సమాజాన్ని బట్టే ఆర్థిక విధానం, ఆర్థిక విస్తరణ ఇలాంటివంటి ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి హిస్టరీలో ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకి సుమేరు నాగరికత అతి ప్రాచీన నాగరికత అనుకుంటాం మనం. సుమేరు నాగరికత అది క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నుంచి ఉంది. అదిగో ఆ నాగరికతలోనూ బయటపడినటువంటి విషయాల ఆధారంగా చూస్తేనే అక్కడ కూడా ప్రజల్లో వస్తు మార్పిడి అనేది ఉంది అనే విషయం తెలిసింది. అంటే వాళ్ళు కూడా ఆ రోజుల్లో వస్తు మార్పిడి చేసుకునేవాళ్ళు. వస్తు మార్పిడి అంటే నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇస్తా, నీ దగ్గర ఉన్న నాకు ఇట్లా వస్తు మార్పిడి. అలాగే వ్యవసాయంలో కూడా సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేవాళ్ళు దాన్ని. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే జీవించడం కోసం వ్యవసాయం చేసేవాళ్ళు. అంటే ఒక చిన్న ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో నేను ఇవి పండిస్తా అని ఇంకొకళ్ళు పండిస్తారు, ఇంకోళ్ళు పండిస్తారు. ఇట్లా ఒకళ్ళు పండించి ఇంకోళ్ళకి ఇచ్చుకునేవాళ్ళు. ఇట్లా దీన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. ఈ రకమైనటువంటి విధానం అనేటువంటిది సుమేరియా నాగరికతలోనే ఉన్నది అనే విషయం తెలియొచ్చింది. ఆ తర్వాత వచ్చింది బైబిలోనియన్ నాగరికత. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇరాక్ ప్రాంతం అనుకుంటున్నాం. అదిగో అక్కడ ఆ ఇరాక్ ప్రాంతానికి తర్వాత అంటే బైబిలోనియా అంటే మధ్య ఇరాన్ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఇది ఉండేది. అక్కడ క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల కాలం నుంచే ఈ ఆర్థిక విధానాలకు సంబంధించినటువంటి కొన్ని నియమాలు, వ్యాపారాలకు సంబంధించిన కొన్ని నియమాలు ఏర్పరచుకున్నారని, కొన్ని చట్టాలు లాంటివి తయారు చేసుకున్నారని,
అట్లాగే ఆస్తులు సంపాదించుకోవటం అనేటువంటిది కూడా ఉందని, తర్వాత కొన్ని నాణ్యాలు కూడా ఈ మార్పిడికి ఉపయోగించారని, అట్లాగే మన బంధుత్వాలను బట్టి, స్నేహ సంబంధాలను బట్టి వస్తువులు ఫ్రీగా ఇచ్చిపుచ్చుకోవటం కూడా ఉండేదని, ఇలాంటి విషయాలన్నీ కూడా బాబిలోనియాలో దొరికినటువంటి కొన్ని ఆధారాల వల్ల తెలియవచ్చినాయి. సో అతి ప్రాచీన కాలంలో ఇట్లాంటి నాగరికతలు, ఇట్లాంటి ఎకానమీలు ఉండేవి, ఆర్థిక వ్యవహారాలు నడుస్తుండేవి. ఇది చాలా కాలం వీటిలో మార్పు రాలేదు. ఎందుకంటే ఒక విధానం ఏర్పడిందంటే అది మారాలంటే సమాజంలో మౌలిక మార్పులు రావాలి. రాజకీయపరమైనవి రావాలి, సాంఘికపరమైనవి రావాలి, లేదా కొత్త టెక్నాలజీ రావాలి. అప్పుడు మార్పులనేవి వస్తుంటాయి. మనకి గ్రీకు దేశంలో క్రీస్తు పూర్వకాలంలో ఇందాకే చెప్పుకున్నాం, ఎకానమీ అనే పదం, ఆర్థిక విధానం అనేది ఒక పదం అనేది అక్కడే పుట్టింది. అప్పుడు అక్కడ బానిస వ్యవస్థ ఉండేది. ఆ బానిస వ్యవస్థలో బాగా అన్నీ ఫ్రీగా పొందగలిగినటువంటి వాళ్ళు, సుఖవంతమైన జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు, కొంతమంది బానిసలను కూడా కలిగి ఉండేవాళ్ళు. సో అప్పుడున్న ఆర్థిక విధానం ముఖ్యంగా ఈ బానిస యజమాని సంబంధాలతో ఉండేది. అట్లాగే ఎవరైతే లార్డ్స్ ఉన్నారో, యజమానులు ఉన్నారో, వాళ్ళ ఇంటిని నిర్వహించడానికి కొంతమంది బానిసలు ఉండేవాళ్ళు. వాళ్ళని పోషించడం ఉండేది, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వటం ఉండేది. అలాగే ఆ బానిసలు రకరకాల శ్రమలతో అన్ని సంపాదించి పెట్టేవాళ్ళు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తాన్ని వాళ్ళు ఎకానమీ అన్నారు. ఇందాకే చెప్పుకున్నాం, ఎకానమీ అనేది గ్రీకులో నుంచి వచ్చింది, లాటిన్ పదం అని. దానికి గృహ నిర్వహణ అని కూడా అర్థం ఉందని చెప్పుకున్నాం. అదిగో అక్కడ ఏ ఇంటికి ఆ ఇంటికి ఎకానమీ ఉండేది అక్కడ సపరేట్గా. సో అట్లా గ్రీకు దేశంలో మొట్టమొదట ఒక విధానం అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చాలా కాలం వరకు మారలేదు ఈ విధానాలని. తర్వాత చాలామంది, చాలా రాజులు మారినా, రాజ్యాలు మారినా దీన్ని అనుసరించారు. పరిపాలన మారిన, అలెగ్జాండర్ వచ్చినా, మరొకళ్ళు వచ్చినా దాన్ని అనుసరించారు. ఇంకపోతే అది ఎప్పుడు ఈ మార్పు వచ్చింది అని అంటే, మధ్యయుగాల్లో సముద్రయానాలు మొదలైన తర్వాత, అంటే మార్కోపోలో, కొలంబస్, వాస్కోడిగామా ఇట్లాంటి సముద్ర యాత్రికులు విదేశాలకు వెళ్ళటం, రావటం ఇట్లాంటివి జరిగిన తర్వాత అప్పుడు మార్పులు వచ్చినాయి. ఎందుకు మార్పులు వచ్చినాయి? విదేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు ఏమి అనుసరిస్తున్నారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నాయి, వాళ్ళక్కడ వ్యాపారాలు ఏమున్నాయి, ఏ వస్తువులు అక్కడ వాడుతున్నారు, ఇవన్నీ వాళ్ళు స్టడీ చేసి వచ్చారు. వచ్చి ఆయా దేశాల్లో చెప్పారు. ఇప్పుడు మార్కోపోలో ఉన్నాడు అనుకో, ఇటలీకి సంబంధించిన వాడు. కొలంబస్ కూడా దాదాపు ఇటలీ వాడే. వాస్కోడిగామా పోర్చుగల్ వాడు. ఇట్లా వీళ్ళ యూరప్ దేశానికి సంబంధించిన వీళ్ళ యొక్క యాత్రల వల్ల ఆ దేశాల్లో ఇతర దేశాల్లో కూడా వ్యాపారం చేయవచ్చు మన వస్తువుల్ని తీసుకెళ్ళి అనే ఒక రకమైన ఆలోచనలు వచ్చాయి. అదిగో అక్కడి నుంచి వ్యాపారం యూరప్ నుంచి విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది మొదలైంది. నిజానికి అంతకుముందు లేదా? విదేశాల వ్యాపారం అంటే ఉంది, అంతకుముందు ఉంది. కానీ అంతకుముందున్న వ్యాపారాలకి వీటికి తేడా ఉంది. అది మళ్ళా మనం కొంచెం ముందుకెళ్ళే తర్వాత చూద్దాం. అయితే ఈ యాత్రికులు వెళ్ళి వచ్చిన తర్వాత వ్యాపారాలని వాళ్ళ దేశాల్లో ఏం జరిగిందంటే వ్యాపారాల వృద్ధి జరిగింది. మనం ఫలానా దేశంలోకి వెళ్ళి ఈ వస్తువులు అమ్మొచ్చు, ఫలానా దేశంలోకి వెళ్ళి ఈ వస్తువులు అమ్మొచ్చు అనేటువంటిది ఆయా దేశాలు మొదలుపెట్టి ఎక్కువ ఉత్పత్తి చేసి ఆ దేశాలకు తీసుకువెళ్ళటం మొదలుపెట్టినాయి. అట్లాగే ఒక దేశపు కంపెనీ ఇంకొక దేశంలో కూడా వచ్చి వ్యాపారం చేయొచ్చు అనేటువంటిది కూడా అప్పుడు మొదలైంది. కనుక ఇది విదేశాల్లో వ్యాపారం అనేటువంటిది అట్లా స్టార్ట్ అయింది. 1513లో మొట్టమొదటగా బెల్జియంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పడింది.
ప్రపంచంలో మొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ అంటే బెల్జియంలో. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ చూస్తున్నాం, రోజు టీవీల్లో వార్తలలో వింటూ ఉంటాం. ఆ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు, కంపెనీలు, వీటికి సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధి, ఆ కంపెనీలతో జరుపుతున్న లావాదేవీలు, ఇవన్నీ కూడా నమోదు చేయడానికి ఏర్పడినటువంటి ఒక కేంద్రం అది, ఒక ఆర్థిక కేంద్రం. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ బెల్జియంలో ఫస్ట్ ఏర్పడింది. ఇంతవరకు ఒక స్టెప్ అయింది. ఈ తర్వాత ఏం జరిగిందంటే ఇది నెమ్మదిగా ఆ యూరోప్లో ఉన్నటువంటి ఇతర దేశాలకి, ఇంగ్లాండు, ఫ్రాన్స్, జర్మనీ తక్కువ, తర్వాత స్పెయిన్, ఇలాంటి దేశాలకు వ్యాప్తి చెందింది. నెదర్లాండ్స్, ఈ దేశాలకు వ్యాప్తి చెందింది. ఏది ఇతర దేశాల్లో మనం బిజినెస్లు చేయవచ్చు అనేది వాళ్ళకు కూడా తెలియవచ్చింది. ఇదిగో అప్పటి నుంచే మనకి విదేశాలకు వెళ్ళి బిజినెస్ చేయటం అనేది వచ్చింది. ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళి బిజినెస్ చేయటం అనేటువంటిది ఒక దేశంలో ఉన్న కంపెనీ మొదలుపెట్టిందో, అప్పుడు ఆ దేశపు ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఇలా వ్యాపారం చేయటం మీద పన్ను విధించినాయి, ట్యాక్సులు విధించినాయి. నువ్వు ఎక్కడికో వెళ్ళి వ్యాపారం చేస్తానంటున్నావు కదా, చెయ్యి, కానీ నీకొచ్చిన లాభంలో మాకింత కట్టాలి, మన దేశానికి ఎంత కట్టాలి అని ఒక పన్ను విధించడం మొదలుపెట్టినాయి. ఈ రకంగా ఈ పన్నుల విధింపు ద్వారా దేశానికి ఆదాయం పెరగటం, ఈ ఆదాయం పెరగటం ద్వారా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయటం, అలాగే ప్రజలకు కావలసిన సౌకర్యాలను ఎక్కువ అందించటం, ఇవన్నీ కూడా మొదలైనవి. ఆఖరికి ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ మత చర్చీల మీద కూడా పన్నులు విధించడానికి కొన్ని దేశాలు ముందుకు వచ్చినాయి. ఎందుకంటే అవి వ్యాపారాలు చేస్తున్నాయి, వాటికి సంబంధించినవి, అందుకని పన్నులు విధించడం మొదలుపెట్టినాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటగా ఒక ఆర్థిక విధానం ఇలా ఉండాలి, ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక విధానం ఇలా ఉండాలని చెప్పి కొన్ని సూత్రాలని ప్రతిపాదిస్తూ ఒక గొప్ప ఆర్థికవేత్త బుక్స్ రాయటం మొదలుపెట్టాడు. అందులో ఆయన రాసిన ఒక ఫేమస్ బుక్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్. ఆయన పేరు ఆడమ్ స్మిత్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఎకానమీస్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆడమ్ స్మిత్ అనే ఆయన వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి బుక్ రాశాడు. ఈవేళ ఎకనామిక్స్ గురించి ఎవరు బేసిక్స్ నేర్చుకోవాలన్నా, ఎవరు ఓనమాలు నేర్చుకోవాలన్నా ఆ వెల్త్ ఆఫ్ నేషన్స్ గురించి తెలియకుండా ఎవ్వరూ చేయలేరు. ఆయన ఆ బుక్ రాశాడు. ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఆయన పేరు పొందాడు. అంటే తొలితరం ఆర్థికవేత్తల్లో ఆయన ఒకడనమాట. ఈయన ఏం చేశాడంటే తన వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్లో ఆర్థిక ఉదారవాదాన్ని, అంటే ఎకనామికల్ ఉదారవాదాన్ని ప్రవేశపెట్టాడు. లిబరలిజాన్ని ప్రవేశపెట్టాడు. అట్లాగే పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో కూడా చెప్పాడు ఆయన. తర్వాత ఆ ప్రజాస్వామ్య దేశాల్లో ఆర్థిక విధానాలు ఎలా ఉండాలో కూడా చెప్పాడు ఆయన. కనుక దాంట్లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఎకనామిక్స్లో. సో అప్పటికే యూరోప్ కంట్రీస్లో ఈ పెట్టుబడిదారీ విధానం అనేటువంటిది పెరిగింది. రకరకాల కంపెనీలు ఆనాడు ఒక పక్కన పరిశ్రమలు పెంచడం ద్వారా అక్కడ వస్తూత్పత్తి కూడా బాగా పెరిగింది. ఈ వస్తువులు, తయారైన వస్తువులను వాళ్ళ దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా అందించడానికి అన్ని దేశాలు కూడా వలసలను వెతుక్కున్నాయి. ఈ రకంగా ఆ పరిణామం రావటం ద్వారా ఏమైందంటే వలసవాదం అనేటువంటిది యూరోప్లో డెవలప్ అయింది. కలోనియలిజం అంటాం కదా, ఇతర దేశాలను తమ వలసలుగా చేసుకొని బిజినెస్లు చేయటం. తర్వాత ఇదే సామ్రాజ్యవాద విధానంగా మారింది. అంటే సామ్రాజ్యవాదం అంటే అది వలస విధానంలో వలస దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకోవటమే కాకుండా
ఆయా దేశాల రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకొని ఆ ప్రభావితం చేయటం. అది సామ్రాజ్యవాద విధానంలో ఒక ముఖ్యాంశం. సో, ఇదంతా కూడా యూరోప్‌లో వచ్చినటువంటి 18వ శతాబ్దంలో వచ్చిన ఒక పరిణామం. ఇక్కడే మనం ఒక అతని గురించి కూడా చెప్పుకోవాలి. థామస్ మాల్థస్ అనే అతను కూడా ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు అప్పుడు. ఈ ఆడమ్ స్మిత్ కాలంలోనే దాదాపు అతను కూడా ఉన్నాడు. అతనేం చెప్పాడంటే, ఈ ఆర్థిక విధానాలనేటువంటివి జనాభా సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి అన్నాడు. ఎక్కువ జనాభా ఒక దేశంలో గనక ఉంటే, ఆ దేశపు ఆర్థిక విధానాన్ని అధిక జనాభా కూడా ప్రభావితం చేస్తుంది. కనుక జనాభా సమస్యని మనం పట్టించుకోకపోతే మన ఆర్థిక విధానాలు ఫెయిల్ అవుతుంటాయి అని కూడా చెప్పాడు. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అడ్డు అని కూడా చెప్పాడు. సో ఇదొక ఆయన చెప్పిన ఆ జనాభా సిద్ధాంతం అనేటువంటిది తర్వాత ఆర్థికవేత్తలకి ఒక మంచి ఒక దిక్సూచిలాగా పనిచేసింది. అందువలన ఈ ఆడమ్ స్మిత్, థామస్ మాల్థస్ వీళ్ళు యూరప్‌ని తర్వాత ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసినటువంటి ఒక ఆర్థికవేత్తలు. ఇది ఈ టైంలో ఇవన్నిటి కారణంగా ఒక పారిశ్రామిక విప్లవం మనకి వచ్చింది 18, 19 శతాబ్దాల్లో. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటంటే వ్యవసాయ రంగంలో, వస్తు తయారీ రంగంలో, గనులు, రవాణా వీటన్నిటికీ సంబంధించి చాలా మార్పులు వచ్చినాయి. వీటన్నిటిలో డెవలప్మెంట్ వచ్చింది. రకరకాల గనుల్ని తవ్వి తీసి అక్కడ గనుల్లో నుంచి ముడి సరుకుల్ని బేస్ చేసుకొని పరిశ్రమలు పెట్టడం, దాంట్లోంచి రకరకాల వస్తువులు తయారు చేయటం, అట్లాగే వ్యవసాయోత్పత్తులకు సంబంధించినటువంటి పత్తి లాంటి వ్యవసాయోత్పత్తులకు సంబంధించి చూసుకొని వాటిని ఆ పత్తి లాంటివి డెవలప్ అయిన తర్వాత నూలు మిల్లులు ఎక్కువ పెట్టడం, బట్టలు ఎక్కువ తయారు చేయటం, ఇట్లా ఇవన్నీ కూడా ముడి సరుకుల్ని బేస్ చేసుకుని అటు వ్యవసాయ ముడి సరుకుల్ని, ఇటు భూగర్భంలో ఉన్నటువంటి గనుల్ని వీటిని బేస్ చేసుకొని కొత్త కొత్త ఉత్పత్తులు, అట్లాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవటం, తర్వాత రవాణా సౌకర్యాలను పెంచుకోవటం, ఒక నేల ద్వారానే కాకుండా నీటి ద్వారా రవాణా పెంచుకోవటం, ఇవన్నీ కూడా ఒక రకమైన విప్లవానికి కారణమైనవి. పరిశ్రమలు చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరగటం మొదలుపెట్టి ఈ పారిశ్రామిక విప్లవం మొట్టమొదట బ్రిటన్లో వచ్చింది. అక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా పాకింది. దీనివల్ల అనేక సాంస్కృతిక మార్పులు కూడా వచ్చినాయి ఈ పారిశ్రామిక విప్లవం వల్ల. అప్పటిదాకా వ్యవసాయ రంగంలో కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు, కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పారిశ్రామిక విప్లవ కారణంగా ఫ్యాక్టరీల్లో పనులకు వెళ్ళటం మొదలుపెట్టారు. అంతకుముందు వరకు చాలా తక్కువ వేతనాలు పొందేటువంటి వాళ్ళు పరిశ్రమల ద్వారా కొంచెం ఎక్కువ వేతనాలు పొందటం మొదలుపెట్టారు. అట్లాగే పల్లెల్లోనే వ్యవసాయం ఎక్కువగా ఉండేది, ఎక్కువ గ్రామీణ వాతావరణమే అన్ని చోట్ల ఉండేది. ఈ పరిశ్రమలు పెరిగిన తర్వాత కొత్త కొత్త నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి, కాలనీలు ఏర్పడ్డాయి. ఆ నివాస ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పడ్డాయి, నీటి వసతి కానీ, విద్యుత్తు కానీ, ఇవన్నీ కూడా. ఇవి ఎప్పుడైతే చూసినాయో మిగిలిన వాళ్ళకి నిజమే మనం కూడా పరిశ్రమల్లోకి వెళ్ళి పనిచేస్తే బాగుంటుంది అనే ఒక రకమైన అభిప్రాయాన్ని తీసుకురావటం వల్ల చాలామంది జనం ఈ పరిశ్రమల వైపు, నగరాల వైపు వలసలు ప్రారంభించారు. దీన్ని పారిశ్రామిక విప్లవం అని పిలుస్తారు. వాళ్ళ సంస్కృతి మారింది, దానివల్ల వాళ్ళ సంస్కృతిలో మార్పు వచ్చింది. అంతకుముందు మానవ సంబంధాల్లో మార్పు వచ్చింది, అంతకుముందు ఉన్నటువంటి నైతిక సంబంధాల్లో మార్పులు వచ్చినాయి, విలాస జీవితాలు పెరిగినాయి. ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో భాగాలు. సో ఈ సాంస్కృతిక పరమైన మార్పులకు కూడా అది దోహదపడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటే వచ్చింది ఏంటంటే, ఈ పారిశ్రామిక విప్లవంతో బాగా ఎక్స్ప్లోడ్ అయింది ఏంటంటే క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా పెరిగింది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఒక పరిశ్రమ పెట్టిన వాడు ఆ పరిశ్రమల్లో ఉన్నటువంటి లాభాలను బేస్ చేసుకొని ఆ లాభాలను కూడా మళ్ళీ మూలధనంతో కలిపేసి ఆ మూలధనంతో మళ్ళీ పరిశ్రమలను విస్తరింప చేసుకోవటం, ఒక పెట్టుబడిదారుడిగా మారటం అనేటువంటిది ఒక కొత్త మార్పు. అంతకుముందు లేదు.
పారిశ్రామిక విప్లవానికి ముందు పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా బాల్య దశలో ఉండేది. ఇది వచ్చిన తర్వాత అది బాగా పెరిగింది. మరి ఈ సమయంలోనే కొంతమంది ఆర్థికవేత్తలు స్వేచ్ఛా వాణిజ్యం గురించి కొత్త విషయాలను కనుక్కున్నారు. ఏ దేశంలోనైనా సరే స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలి. స్వేచ్ఛా వాణిజ్యం ఉంటే ఆ దేశపు ఆర్థిక అభివృద్ధి బాగా జరుగుతుందని మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ లాంటి ఆర్థికవేత్తలు దాని మీద బుక్స్ కూడా రాశారు. ఇవన్నీ కూడా క్యాపిటలిజానికి సానుకూల అంశాలు. క్యాపిటలిజానికి స్వేచ్ఛా వాణిజ్యం అనేది ఒక మౌలికమైనటువంటి అంశం. కాబట్టి ఈ క్యాపిటలిజం డెవలప్ అవటానికి పారిశ్రామిక విప్లవం ఒక కారణమైందనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది మనం విదేశాలకు సంబంధించి మనం చెప్పుకోవాల్సినటువంటి చరిత్ర, ఎకానమీకి సంబంధించిన చరిత్ర. ఇక భారతదేశంలో కూడా పూర్వకాలం నుంచి ఎలా ఉంది అనేది ఒక్కసారి ఒక విహంగ వీక్షణం చూద్దాం. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ముఖ్యంగా భూమి మీద ఆధారపడి జీవించే విధానం ఎక్కువ ఉండేది. పరిశ్రమలు ఉన్నా కానీ అవి చాలా కుటీర పరిశ్రమల స్థాయిలో ఉండేవి. భారీ పరిశ్రమలు లాంటివి అక్కడ లేవు. దాదాపు మనం ప్రాచీన అంటే ఆర్యులు రాకముందు కాలం నుంచి తీసుకున్న వ్యవసాయాధారితమైనటువంటి ఎకానమీయే ఉండేది. ఆర్యులు వచ్చిన తర్వాత కూడా యజ్ఞయాగాదులు ఇట్లాంటివి డెవలప్ అయిన తర్వాత ఎకానమీలో మార్పు వచ్చింది, రాచరికం పుట్టుకొచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి వ్యవస్థ అది రాచరికానికి సంబంధించింది కాదు, భూస్వామ్యానికి సంబంధించింది కాదు, ఒక సాధారణమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యవస్థ, ఎవరి మీద ఆధిపత్యం లేనటువంటి వ్యవస్థ. అటువంటిది ఈ రాచరికం వచ్చిన తర్వాత, భూమి మొత్తం రాజుదే అనే సిద్ధాంతం వచ్చిన తర్వాత ఆ భూమి రాజు యొక్క అనుమతి లేకుండా ఎవరు ఏం చేయకూడదు. అందులో ఆ భూమి మొత్తం మీద ఆధిపత్యం అతందే కాబట్టి అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా రాజుకు లోబడే ఉండాలి, రాజు అనుమతి లేకుండా ఏది చేయకూడదు అనేటువంటిది వచ్చింది. కనుక ఇది చాలా కాలం పాటు కొనసాగింది. ఈ యజ్ఞయాగాదులు అనేవి ఉన్నాయి అనుకోండి, ఇవి ఏ రకమైనటువంటి ఎకానమీకి సంబంధించినవి అని అన్నప్పుడు రాజు యొక్క క్రియాకలాపాల్లో, అంటే రాజుకు సంబంధించిన ఎకనామిక్స్లో ఆర్థిక విషయాల్లో ఇవి కూడా భాగమైనవి. అంటే రాజుగారి ప్రోత్సాహాలు ప్రతి చోట రాజులు వాళ్ళకున్నటువంటి డబ్బులో, వాళ్ళ ఆర్థిక వినియోగంలో వాటిని కూడా భాగస్వామ్యం చేసి, వాటికి కూడా వనరులు కల్పించి, వాటికి కూడా ధన సహాయం చేసి వాటిని కాపాడారు. అది ఒక అనవసరమైన ఖర్చు అయినప్పటికీ కూడా వాళ్ళకున్న ఆధ్యాత్మిక నమ్మకాలు, విశ్వాసాల కారణంగా వాటిని పెంచి పోషించారు. అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా మనకి కౌటిల్యుని అర్థశాస్త్రంలో తెలుస్తుంది. కౌటిల్యుని అర్థశాస్త్రం మనకి బుద్ధుడి కాలం తర్వాత వచ్చింది. కౌటిల్యుడు ఏ కాలం వాడు? మౌర్య సామ్రాజ్యంలో మనకి ఎవరైతే ఉన్నారో చంద్రగుప్తుడు మౌర్యుడు, అతని గురువు అని చెప్పి చాణక్యుడే కౌటిల్యుడు అని చెప్పి అంటారు. నిజానికి అతను చాణక్యుడు కౌటిల్యుడు ఒకడా కాదనేది అదొక చర్చనీయాంశం. కానీ అందులో ఉన్నటువంటి అంశాలను బట్టి చూసినప్పుడు, ఆర్థిక అంశాలను బట్టి చూసినప్పుడు, నేను చదివాను ఆ బుక్ కూడా, దాన్ని నేను స్టడీ చేశాను. అవి చదివినప్పుడు ఆయన చాలా లిబరల్గా ఆలోచించి ఆ బుక్ రాశాడు. రాజులు ఎటువంటి ఆర్థిక విధానాలు అవలంబించాలి, వాళ్ళ ధనాన్ని ఎట్లా వినియోగించాలి, అట్లాగే పౌరులకి ఉన్న బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ కూడా ఉపయోగించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, ఏ వర్ణం వాళ్ళు ఏ పనులు చేయాలి, వాళ్ళకి ఎటువంటి వసతులు కల్పించాలి, వాళ్ళకి ఎటువంటి అట్లాగే నేరాలకు ఎటువంటి శిక్షలు విధించాలి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి, కౌటిల్య అర్థశాస్త్రంలో ఉంటాయి. ఆ భూమికి సంబంధించి ఏమి ఉండాలి, అట్లాగే వస్తూత్పత్తికి సంబంధించి ఎటువంటి నియమాలు ఉండాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో దీంట్లో ఈ కౌటిల్యుని అర్థశాస్త్రం అనేటువంటిది ప్రాచీన కాలంలో వచ్చినటువంటి ఒక తొలి అర్థశాస్త్రం, భారతదేశంలో వచ్చిన ఒక తొలి అర్థశాస్త్రం అని కూడా చెప్పచ్చు. అంతకుముందు ఆర్థిక విషయాల మీద పెద్దగా పుస్తకాలు ఏం రాల. సరే, ఇది మౌర్యుని కాలంలో వచ్చింది, అంటే బుద్ధుడి తర్వాత కాలంలోనే ఈ కౌటిల్యుడు ఉండవచ్చు అనేటువంటిది ఉంది. కొంతమంది
కొంతమంది ఏమో కాదు, బుద్ధుడి కంటే ముందే ఉన్నాడని చెప్పి కూడా అంటారు. అది వేరే విషయం. ఇది దీన్ని బేస్ చేసుకొని తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల మీద బుక్స్ వచ్చినటువంటి కొన్ని కొన్ని ఉన్నాయి. అవి చాలా తక్కువ ఫేమస్ కాలేదు కానీ కౌటిల్యుడి అర్థశాస్త్రమే ఇవన్నీ తీసుకుంది. అలాగే మనుధర్మ శాస్త్రాలు ఇంకా ఇతర స్మృతులు లాంటివి కూడా ఆర్థిక అంశాలని చర్చించినాయి. అయితే వాటి ప్రధాన టార్గెట్ ఈ వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ, అలాగే ఈ ఏ వర్ణాలు ఏ విధంగా జీవించాలి అనే దాన్ని నియంత్రించడం, నిబంధనలు తయారు చేయటమే వాటికి అవసరం కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టినాయి ఆర్థిక విషయాల కంటే. ఇక రాచరిక ఆర్థిక వ్యవస్థనే చాలా కాలం కొనసాగింది. అది నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు, అట్లాగని పూర్తిగా భూస్వామ్య వ్యవస్థ కూడా కాదు. అన్ని కలగలిసి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. నిజానికి పెట్టుబడిదారీ విధానం అనేది అందులో లేదు. భూస్వామ్య విధానాలే రాజరిక వ్యవస్థలో కూడా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అది ఇక అది మనకి దీని గురించి కాలక్రమంలో విదేశీ దండయాత్రలు మొదలైన తర్వాత, అలెగ్జాండర్ తర్వాత మనకి విదేశీ దండయాత్రలు వచ్చాయి. ఆ మొదలైన తర్వాత సాంస్కృతిక పరమైన అంశాలు మార్పిడి, ఒక దేశం నుంచి ఒక దేశానికి సాంస్కృతిక పరమైన మార్పులు జరగటం, ఆ మార్పులు ఈ దేశ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభావం చూపించడం అనేది కూడా జరిగింది. చాలా మంది దండయాత్రలు చేశారు. యవనులు అంటే గ్రీకులే, శకులు, పహలవులు అంటే ఇప్పుడు పర్షియా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇరాన్ ప్రాంతపు వాళ్ళు. ఇట్లా వీళ్ళందరూ చాలా మంది విదేశీ దండయాత్రికులు వచ్చి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేశారు. అక్కడ ఉన్నటువంటి అంశాలను ఇక్కడికి మార్పిడి జరిగింది. తర్వాత పెద్ద మార్పు ఎప్పుడు జరిగిందంటే ముస్లిం దండయాత్రల తర్వాత 10వ శతాబ్దంలో మొట్టమొదటి ముస్లింలు మనకి వచ్చిన తర్వాత, ఆ దండయాత్రల తర్వాత పూర్తిగా ఆర్థిక విధానాల్లో ఒక పెను మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళు గ్రామీణ వ్యవస్థని, పరిశ్రమల్ని మార్పు చేయండి. గ్రామీణ వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ దాంతో మిక్స్ చేశారు. అట్లాగే అక్కడున్న సైన్స్ని, ఇస్లాం మేధావులు కల్పించినటువంటి సైన్స్ని, అక్కడ కనుగొన్నటువంటి విషయాలను ఇక్కడ తీసుకొచ్చి అమలు చేయడం మొదలుపెట్టి ఇక్కడ కూడా పరిశ్రమల్లో రసాయనకు సంబంధించిన పరిశ్రమలు, అట్లాగే వివిధ వస్తువు ఉత్పత్తికి సంబంధించినవి, వీటిల్లో మార్పులు తీసుకొచ్చారు. ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికే యూరప్, ఇందాకే చెప్పుకున్నాం, వలసవాదం, అదే తర్వాత సామ్రాజ్యవాదంగా మారింది. కాబట్టి ఇది వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ వస్తువులు అవన్నీ వచ్చిన తర్వాత ఇక పూర్తిగా మన ఆర్థిక విధానం మారిపోయింది. అటు బ్రిటిష్ పెట్టుబడిదారీ ఆర్థిక విధానం ఇక్కడికి కూడా పరిచయం అయిపోయింది. అయితే ఈ ఆర్థిక విధానం వచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి సాంస్కృతిక మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కదల్చడం కొంచెం కష్టమైంది. అంటే మతపరమైనటువంటి బ్రాహ్మణ సిద్ధాంతాలకి, అంటే బ్రాహ్మణత్వమే మూలంగా ఉన్నటువంటి సాంస్కృతిక విధానాన్ని మార్చడానికి అక్కడ పరిశ్రమలు కూడా పెద్దగా, అక్కడి నుంచి వచ్చిన పరిశ్రమలు కూడా పెద్ద మార్పు చేయలేకపోయింది. కాకపోతే బ్రిటిష్ ఇది ఏం మార్చిందంటే ఇక్కడ విద్యా విధానాన్ని మార్చింది. దానివల్ల తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. దాని నుంచి వచ్చినాయి అనేక మార్పులు. సంస్కృతిని కూడా మార్చగలిగింది విద్యా విధానం. సో ఆ కొత్త విద్యా విధానం అనేటువంటిది దీని మన దేశపు పునాదుల్ని, అంటే అప్పటిదాకా బలంగా ఉన్నటువంటి బ్రాహ్మణీయ పునాదులను కూడా మార్చడానికి ఆ విద్యా విధానం తోడ్పడింది. అందుకని ఆయన ఎవరు, మెకాలే ఎందుకు ఈ విద్యా విధానం తీసుకొచ్చాడనేది స్పష్టంగా చెప్పాడు. 1835లో ఆయన ఎందుకు ఈ విధానం తెచ్చాడనేది చెప్పాడు. ఆయన ఇక్కడ సాంస్కృతిక మూలాలని మార్చడానికి అని అన్నాడు. అందువల్ల ఆ తర్వాత నుంచే మనకి మార్పులు కనిపిస్తాయి ఆర్థిక అంశాల్లో కూడా మనకి. ఇంకోటి, ఈ విద్యా విధానం రావటం వల్లనే ఇక్కడి నుంచి చాలా మంది యూరప్ వెళ్ళి యూరప్లో ఉన్నటువంటి సంస్కృతిని, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల్ని స్టడీ చేసి ఇక్కడికి వచ్చారు. అలాంటి వాళ్ళల్లో మన దాదాబాయి నౌరోజీ ఒకడు. ఈ దాదాబాయి నౌరోజీ అక్కడున్న ఆర్థిక విధానాలను స్టడీ చేసి వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా
ఆర్థిక అంశాల మీద ఆయన బుక్స్ రాశాడు. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన వల్ల ఇక్కడి నుంచి ధనం పూర్తిగా అటు పోతున్నది. ఈ మొత్తం ఈ క్యాపిటల్ డ్రెయిన్ అన్నాడు దాన్ని. ఇది క్యాపిటల్ ఇక్కడి నుంచి అక్కడికి ప్రవహిస్తున్నది. కాబట్టి మనం ఇక్కడే మనం మన ధనాన్ని ఉంచుకొని ఇక్కడి నుంచే మన పరిశ్రమల్ని లేకపోతే మన ఆర్థిక విషయాలను ఇక్కడే చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విదేశాలకు ధనాన్ని పంపినంత కాలం కూడా మనం మన యొక్క ఇక్కడ అభివృద్ధిని సాధించుకోలేమనేటువంటి విషయాన్ని తీసుకొస్తాడు. ఆయనే ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఆర్థిక విషయాల్ని మొట్టమొదట మన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్లేషించిన వాళ్ళలో ఆయన ఒకడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాబాయి నౌరోజీ. సో ఇట్లా మన దేశంలో మౌలికమైనటువంటి ఆర్థిక రంగ మార్పులైతే మాత్రం పూర్వం మనకి స్టెప్ బై స్టెప్ తీసుకుంటే కౌటిల్యుడి కాలంలో వచ్చింది. ఆ తర్వాత అశోకుడి కాలం, అది నేను తర్వాత చెప్తాను. అశోకుడి కాలంలో కూడా కొద్ది మార్పులు జరిగినాయి. ఆ తర్వాత మౌలికమైన మార్పు మనకి బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది. అందులో మనకి దాదాబాయి నౌరోజీ ద్వారా మన దేశ స్పృహ కలిగినటువంటి ఆర్థిక విధానం అక్కడి నుంచి వచ్చిందండి. సో ఇది మనకి చరిత్ర. అటు యూరప్, ఇటు ఇండియా తీసుకున్నట్లయితే. ఇప్పుడు మళ్ళీ మనం విధానాల్లోకి వెళ్దాం, ఆర్థిక విధానాల్లోకి వెళ్దాం. ఇందాక మనం క్యాపిటలిజం గురించి చెప్పుకున్నాం. క్యాపిటలిజాన్నే పెట్టుబడిదారీ వ్యవస్థ అని మనం తెలుగులో పిలుస్తూ ఉంటాం. మనం ముఖ్యంగా ఆర్థిక విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు నాలుగు విధానాల గురించి తెలుసుకుందాం. ఒకటి క్యాపిటలిజం, రెండవది సోషలిజం, మూడోది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, నాలుగోది సహకార విధానం. ఇది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా పెట్టుబడిదారుల కేంద్రంగా ఏర్పడుతుంది. పెట్టుబడిదారులు అంటే ఎవరు? మన ఏదైనా వస్తువులు ఉత్పత్తి చేయాలంటే వాటికి కొన్ని సాధనాలు ఉండాలి. సాధనాలు అంటే ఫ్యాక్టరీలు లాంటివి. ఈ ఫ్యాక్టరీలు ఉత్పత్తి సాధనాల మీద, అట్లాగే ఆ వస్తువులకి ముడిసరికి ఏదైతే ఉందో దాని మీద, ఆ ఉత్పత్తిని కావించేటువంటి యంత్రాల మీద, వాటి ధరలను నిర్ణయించటం మీద, వాటిని మార్కెట్లోకి విడుదల చేసి పంపిణీ చేయటం మీద, ఈ అంశాల మీద ఎవరికైతే పెత్తనం ఉంటుందో ఆ పెత్తనం ఉన్న వాళ్ళని పెట్టుబడిదారులు అని పిలుస్తాం మనం. మళ్ళొక్కసారి గుర్తుంచుకోండి. ఉత్పత్తి సాధనాలు, ముడి సరుకులు, యంత్రాలు, ధరల నిర్ణయం, మార్కెటింగ్, అంటే వాణిజ్యం, వీటన్నిటి మీద ఏ వ్యక్తుల యొక్క పెత్తనం ఉంటుందో వాళ్ళని పెట్టుబడిదారులు అంటాం. ఈ పెట్టుబడిదారీ విధానంలో శ్రామికులు, అంటే వస్తూత్పత్తిలో పాలు పంచుకుంటున్నటువంటి శ్రామికులు కేవలం వేతన జీవులు. అంటే కొంత డబ్బుకి పనిచేసేటువంటి వేతన జీవులు. వాళ్ళకి ఆ పెట్టుబడి మీద కానీ, ఆ ఉత్పత్తి సాధనాల మీద కానీ, ఆ సరుకు మీద, తయారైన సరుకు మీద కానీ ఎటువంటి భాగస్వామ్యము ఉండదు. ఇది పెట్టుబడిదారీ విధానంలో ఒక ముఖ్య అంశం. రెండోది, వంశపారంపర్యంగా ఆధిపత్య రూపంలో వ్యాపార సంస్థల యొక్క పెత్తనం కొనసాగుతూ ఉంటే దాన్ని కార్పొరేట్ క్యాపిటలిజం అంటారు. ఇప్పుడు మనకు అది ఎక్కువగా చూస్తున్నాం, కార్పొరేట్ క్యాపిటలిజం. మన కార్పొరేట్ కంపెనీలని వీటిని పిలుస్తున్నాం ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, లేకపోతే వస్తూత్పత్తిలో ఇప్పుడు కోకోకోలా, లేకుంటే ఇంకొకటి పెప్సీ, ఇట్లాంటివి కానీ, ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలు అంటున్నాం. ఎందుకంటున్నాం వీటిని కార్పొరేట్ కంపెనీలని? వీటిల్లో ఇవి స్థాపించినటువంటి వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ వంశం వాళ్ళు కానీ, వాళ్ళ నుంచి అధికారం పొందినటువంటి వాళ్ళు కానీ, హక్కు పొందినటువంటి వాళ్ళు కానీ వాటిని నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ వంశపారంపర్య విధానం లేదా ఆధిపత్య విధానం, లేదా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం ద్వారా వచ్చినటువంటి విధానం,
ఏ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉంటుందో దాన్ని కార్పొరేట్ క్యాపిటలిజం అంటాం. మామూలు క్యాపిటలిజానికి దీనికి తేడా ఉంది. ఒక వ్యక్తి ఒక పెద్ద పరిశ్రమ పెడతాడు, తర్వాత దాన్ని వదిలేయచ్చు, లేదా అతనితోనే ఆ పరిశ్రమలు అంతరించవచ్చు. అది మామూలు క్యాపిటలిజం. కార్పొరేట్ క్యాపిటలిజానికి ఈ లక్షణం ఉంటుందన్నమాట. అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఈ క్యాపిటలిజం అది కార్పొరేట్ క్యాపిటలిజం అయినా మామూలు క్యాపిటలిజం అయినా దానిలో ఉన్న ప్రధాన లక్షణం ఇందాక చెప్పుకున్నట్టు యజమానులకి కార్మికులకు ఉండే తేడా మాత్రమే కాకుండా దానికి ఉండే మరో ప్రధాన లక్షణం ఏంటంటే, వ్యక్తిగత సంపదని ఒక చోట పోగు చేసుకోవటం. సంపద ఒక చోటకి పోగుబడిపోతుంది. ఇది దాంట్లో ఉన్న ఒక ప్రధాన లక్షణం. అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో. ఒక చోట అంటే ఏ చోట అది అంటే ప్రైవేటు వ్యక్తులు కొంతమంది దగ్గర పోగుబడిపోవటం. అది క్యాపిటలిజంలో ఉన్నటువంటి ఒక ప్రధాన లక్షణం. ఇంకా ఏమైనా ఉన్నాయా దీంట్లో అంటే, క్యాపిటలిజంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, డిమాండ్ సప్లై సిద్ధాంతాన్ని అనుసరించడం. ఇది మనం వింటూ ఉంటుంటాం అప్పుడు ఎక్కువగా. మనకి మన షాపింగ్లు అంటే మార్కెట్లో మనం వస్తువులు కొనే ప్రదేశాన్ని మార్కెట్ అంటాం కదా. ఆ మార్కెట్లో ఈ డిమాండ్ సప్లైలు విధానం అనేటువంటిది అనుసరిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. నిజానికి ఇది క్యాపిటలిస్ట్ విధానం తీసుకొచ్చినటువంటి ఒక అంశం. ఏ వస్తువునైతే జనం ఎక్కువ కొంటుంటారో ఆ వస్తువుని ఎక్కువగా సప్లై చేయాల్సి ఉంటుంది. ఆ వస్తువు సప్లై అంటే డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై అప్పటిదాకా ఉన్నటువంటి సప్లై తగ్గిపోతుంది. ఈ సప్లైని ఎక్కువ చేసామనుకో అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండదు. కాబట్టి డిమాండ్ సప్లై అంటే జనం కావాలనుకున్నటువంటి వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా వస్తువుల సప్లై లేకపోతే ధరలు పెరుగుతాయి. ఆ ఉన్న వస్తువులని ధరలు పెంచుతారు. అట్లాగే సప్లై ఎక్కువగా ఉందనుకో, జనం వస్తువులు కొంటలేదనుకో అప్పుడు ధరలు తగ్గుతాయి. ఇట్లా ధరల్లో కూడా ఎక్కువ తక్కువని నిర్ణయించేది కూడా క్యాపిటలిజమే. దీన్నే మార్కెట్ ఎకానమీ అంటారు అర్థశాస్త్రంలో. అంటే విపణి ఆర్థిక శాస్త్రం అని దీన్ని. ఈ సప్లై డిమాండ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అందరూ ఒక ఫోన్ వాడుతున్నారు. సెల్ ఫోన్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది అనుకుందాం. ఏ రెడ్మీ కంపెనీయో ఏ రియల్మీ కంపెనీ ఏదో ఒకటి ఒక కొత్త ఫీచర్స్తో తీసుకొచ్చారు. తీసుకొస్తే అది చాలా బాగుందని చెప్పి ఎక్కువ మంది దాని మీదకి ఎగబడతారు. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అంత సప్లై చేయలేకపోవచ్చు అతను. అప్పుడు ఏం చేస్తాడంటే దాని మీద నెమ్మదిగా రేటు పెంచుతాడు. ఎప్పుడైతే రేటు పెరిగిందో వెంటనే జనం ఇంకో దాని వైపు చూస్తారు. అప్పుడు ఆ రేటు ఎప్పుడైతే పెరిగిందో ఇంకో దాని వైపు చూస్తారు కదా, దాంతో డిమాండ్ తగ్గిపోతుంది. ఈలోపు అతను వస్తువులు ఉత్పత్తి చేసి సప్లై పెంచాలని చూస్తాడు. ఆ పెంచినప్పుడు ఈసారి మళ్ళీ తన డిమాండ్ పెంచుకోవడానికి మళ్ళీ రేటు తగ్గిస్తాడు. ఇది ఇట్లాంటి ఎత్తుగడలు ఈ క్యాపిటలిస్టులు చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు జియో ఫోన్. ఈ మధ్య జియో ఫోన్ అతను అంబానీ ఒక ప్రకటన కూడా చేశాడు, ముఖేష్ అంబానీ. రేపు రాబోయే సెప్టెంబర్ నుంచి 5G ఇస్తానంటున్నాడు. అందరికీ కూడా చాలా తక్కువ రేట్లో ఎక్కువ ఫీచర్స్తో సెల్ ఫోన్స్ని రిలీజ్ చేస్తానంటున్నాడు. 5G కూడా ఇస్తానంటున్నాడు. ఎందుకు ప్రకటించాడంటే డిమాండ్ని పెంచుకోవటానికి, దానికి తగ్గట్టుగా సప్లైని నిర్ణయించుకోవటానికి. సో ఇదంతా కూడా మార్కెట్ ఎకానమీ అంటే వ్యాపార ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో ఈ డిమాండ్ సప్లై కామన్గా ఉంటాయి. ఇది పోటీతత్వాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే జియో ఇట్లా ప్రకటించిందో వెంటనే దానికి కౌంటర్గా ఇతర సంస్థలు కూడా దానికి తగ్గ టెక్నాలజీని 5G టెక్నాలజీని ఇట్లాంటి వాటిని వాళ్ళు రెడీ చేసుకుని వాళ్ళు కూడా వీళ్ళు ఎంత పెట్టచ్చు ఏంటి చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు కూడా రేటు నిర్ణయించుకోవడానికి కారణమవుతుంది. అంటే వ్యాపార పోటీతత్వం పెరగడానికి కూడా ఈ డిమాండ్ సప్లై అనే విధానం పనికొస్తుంది అనమాట. ఇది కూడా క్యాపిటలిజంలో ఒక భాగం. అంటే ఇక్కడ ఈ క్యాపిటలిస్టులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఒక కృత్రిమమైనటువంటి ఆకర్షణని తీసుకొచ్చి
దానిలో ఏవో సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఒక సౌకర్యాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పి జనాన్ని వినియోగదారులందరినీ కూడా వస్తు రూపంలో చూసుకొని వాళ్ళని వస్తువులుగా భావించుకొని రాజకీయ నాయకులు ఎట్లాగైతే జనాన్ని ఓటర్లుగా భావిస్తారో అట్లాగే వ్యాపారస్తులు జనాన్ని వాటి వినియోగదారుల్ని తమ వస్తువులుగా చూసి వాళ్ళని ఎంపిక చేసే విధానం ఏర్పడుతుంది క్యాపిటలిజం. ఇంకోటి సమాచార జ్ఞానం. ఒక వస్తువు గురించి ఒకే విధమైన సమాచార జ్ఞానాన్ని ఉండనివ్వరు వీళ్ళు. అంటే ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, ఈ సెల్ ఫోన్ గురించి ఈ సెల్ ఫోన్లు ఈ ఫీచర్స్ ఉంటాయి అనేదాన్ని పర్మనెంట్గా ఉండనివ్వరు. చేంజ్ చేస్తుంటారు ఫీచర్స్ని. ఎప్పటికప్పుడు కొత్తదనం తీసుకురావాలని, ఈ ప్రత్యర్థులను ఎదుర్కోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే క్యాపిటలిజం చేసేటువంటి ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే, అంటే ఉండకూడని విషయం ఏంటంటే అసమానతల్ని పెరగటానికి కారణమవుతుంది. సమాజంలో వ్యక్తుల యొక్క ఆర్థిక అసమానతలు పెరగటానికి కారణమవుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఉత్పత్తి సాధనాలు కానీ, ఉత్పత్తి శక్తులు కానీ, లేకపోతే ముడిసరుకులు కానీ ఇవేవి కూడా వ్యక్తులకు సంబంధించినవి కావు. అవి కొంతమంది చేతుల్లో, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి. సో వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళ మళ్ళీ పెట్టుబడి పెట్టి కొత్త వాటిని తీసుకొస్తుంటారు. ఇది క్యాపిటలిజంలో ముఖ్య అంశం అని చెప్పుకున్నాం. కార్మికుల పరిస్థితి అట్లాగే ఉంటుంది. వీళ్ళేం మారరు. వాళ్ళు ఇచ్చే జీతాలు మాత్రమే వీళ్ళకి ఆధారం. దాంతోనే వీళ్ళు తమ జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దాంతోనే కుటుంబం బతకాలి, దాంతోనే వాళ్ళకి రిక్రియేషన్ ఉండాలి, దాంతోనే అన్ని జరగాలి. ఇంకో పక్కన వీళ్ళు కొత్త విలాస వస్తువుల్ని, క్యాపిటలిస్టులు కొత్త విలాస వస్తువులను తయారు చేసి జనానికి పంపి మళ్ళీ వాటి మీద కూడా ఆ విలాస వస్తువుల్ని ఈ కార్మికులకే, ఈ జనానికే పంపి మళ్ళీ వీటి నుంచి అదే వాళ్ళు ఇచ్చినటువంటి జీతాలని, వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని మళ్ళీ లాక్కుంటుంటారు. అవి మనం చూస్తున్నాం రకరకాల ఫీచర్స్తో. సెల్ ఫోన్లో ఒకటే కాదు, ఇంకితర వస్తువులు కూడా తీసుకోండి. కొత్తవి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, కొత్త వస్తువుల పేర్లతో మా దాంట్లో ఇది ఉంది, మా దాంట్లో ఇది ఉందని కొత్తవి చెప్పి జనాన్ని ఆకర్షించి మళ్ళీ తీసుకుపోతుంటారు. ఈ విధంగా అవతల వల్ల ఏం జరుగుతుంది? ఆ క్యాపిటలిస్టులు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఇంకా ధనవంతులుగా పెరిగిపోతున్నారు. ఈ కార్మికులు, వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా డౌన్లోనే అక్కడే ఉంటున్నారు, ఆ స్థితిలోనే ఉంటున్నారు. సో ఈ ఆర్థిక అసమానతల పెరుగుదలకి క్యాపిటలిజం ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇకపోతే దీనిలోనే ఉన్నటువంటి ఇంకొక దుర్లక్షణం ఏంటంటే క్యాపిటలిజంలోనే క్రోనీ క్యాపిటలిజం. ఇది ఈ 20వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక కొత్త విధానం. క్రోనీ క్యాపిటలిజం ఇంతకుముందు నేను బాబాల వ్యవస్థ గురించి చెప్పినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించాను. క్రోనీ బాబాయిజం అని చెప్పాను దాన్ని. ఇక్కడ క్రోనీ అంటే ముద్దు చేసే అని అర్థం. క్యాపిటలిజానికి రాజకీయ వ్యవస్థలతో, రాజకీయ సంబంధాలతో ఉన్నప్పుడు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నప్పుడు కొంతమంది ఎవరైతే పరిపాలనలో ఉంటారో వాళ్ళు కొంతమంది క్యాపిటలిస్టులని ముద్దు చేస్తుంటారు, చేరదీస్తుంటారు. వాళ్ళ మీద ట్యాక్సులు తక్కువ విధిస్తుంటారు. వాళ్ళ వ్యాపారాలకు కావాల్సిన వనరులన్నీ ఫ్రీగా ఇస్తుంటారు. వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుంటారు. వాళ్ళకి భూములు, ముడిసరుకులు తక్కువలో వచ్చేలా చేస్తుంటారు. అదేమంటే వ్యాపారం ఒక పరిశ్రమ వచ్చిందంటే కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది అనేదాన్ని చెప్తుంటారు. జనమేమో నిజమే కదా అనుకొని దానికి మురిసిపోతుంటారు. కానీ ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం పెరుగుతున్నది. ఈ క్రోనీ క్యాపిటలిజం పెరగటం వల్ల ఇప్పుడు సపోజ్ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో మోడీ వచ్చిన తర్వాత ఆయన కొంతమంది క్యాపిటలిస్టులకి అండగా నిలబడ్డాడు. ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, అంబానీ బ్రదర్స్, అలాగే అదానీ ఇలాంటి వాళ్ళకి ఆయన అండగా నిలబడ్డాడు.
వాళ్ళకి చాలా ఫేవర్గా చేశాడు, చాలా విషయాల్లో ఫేవర్గా చేశాడు. అందువల్లనే ఈవేళ ముఖేష్ అంబానీ ఇండియాలో అధిక ధనవంతుడయ్యాడు. కనుక ఏం చేశాడు, ఆయనకున్నటువంటి రంగాలను పెంచాడు, ఆయన పరిశ్రమలను విస్తరింపజేశాడు. అంతకుముందు జియో లేదు, ఆ తర్వాతే వచ్చింది. ఆయన పరిశ్రమలను విస్తరింపజేశాడు. పెట్రోల్ రంగాన్ని, ఆయనకి సంబంధించిన రిలయన్స్ పెట్రోల్ వీటిని అంతకుముందు మూతపడిన దాన్ని మళ్ళీ తెరిపించాడు. వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చాడు. ఇలా చేయటం వల్ల ఈవేళ నంబర్ 1 ధనవంతుడిగా, ఆసియాలో నంబర్ 10లో ఒకటిగా మారిపోయాడు. 10 మందిలో ఒకటిగా మారిపోయాడు. దిస్ ఈజ్ క్రోనీ క్యాపిటలిజం. అంటే రాజకీయ సంబంధమైనటువంటి మద్దతు కలిగినటువంటి క్యాపిటలిస్టులు ఈ విధంగా పెంచుకుని ఉంటారు. ఇది ఒక్కది మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉంది. అమెరికాలో కూడా అనేక కంపెనీలు, ఫైజర్ లాంటి మందుల వ్యాపారాలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, కోకోకోలా లాంటివి కానీ, పెప్సీ లాంటివి కానీ, ఇవన్నీ కూడా అక్కడ ప్రభుత్వానికి, అంటే క్రోనీ క్యాపిటలిజంలో అవి కూడా భాగాలే. అక్కడ ప్రభుత్వాలు ఎన్నికయ్యే ప్రభుత్వాలు కూడా ఎవరైనా ఎన్నిక కానీ, అటు ట్రంప్ ఎన్నికైనా, ఇటు బైడెన్ ఎన్నికైనా, ఎవరైనా సరే వాళ్ళకు అనుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే, వాళ్ళ మద్దతు వీళ్ళకు ఉండాల్సిందే. ఇట్లా ఒక 350 మంది ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి క్రోనీ క్యాపిటలిస్టులు అమెరికా ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు. అట్లాగే మన ఇండియాలో కూడా చాలా కొద్ది మంది, ఒక 50-40 మధ్యలో ఉంటుంది ఆ ఫిగర్, వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి ప్రధాన చోదకులుగా ఉన్నారు. సో ఇదంతా క్యాపిటలిజం. అంటే ఇప్పుడు క్యాపిటలిజం గురించి మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకటేంటంటే, పెట్టుబడిదారులు లేదా క్యాపిటలిస్టులు అంటే ఎవరు అంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు. వాళ్ళ చేతుల్లోనే ఉత్పత్తి సాధనాలు ఉంటాయి, ముడిసరుకు, యంత్రాలు, ధరల నిర్ణయం, వ్యాపారాల మీద పట్టు, ధరలు నిర్ణయించటం, ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళని మనం క్యాపిటలిస్టులు అంటాం, పెట్టుబడిదారులు అంటాం. తర్వాత వాళ్ళకి వంశపారంపర్యమైనటువంటి ఆ ఆధిపత్యం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ఆధిపత్యం కొనసాగుతూ ఉంటే దాన్ని కార్పొరేట్ క్యాపిటలిజం అంటాం. వీటిల్లో పనిచేసేటువంటి వేతన జీవులందరూ శ్రామికులే. ఈ శ్రామికులు ఎప్పుడు కూడా శ్రామికులుగానే ఉంటారు. దానిలో క్యాపిటలిజంలో వీళ్ళకి పార్ట్నర్షిప్ అనేది ఉండదు. ఇక రెండోది, ఈ క్యాపిటలిజం రెండో లక్షణం ఏంటంటే సంపదని పెంచుకోవటమే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. వాళ్ళ సంపదను పెంచుకోవటం తప్ప వారికి వేరే లక్ష్యం ఉండదు. ఇకపోతే ఈ మార్కెట్లో డిమాండ్ సప్లై అనేటువంటిది, అంటే మార్కెట్ ఎకానమీని వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. కృత్రిమ అవసరాల్ని కల్పిస్తూ ఉంటారు. వ్యాపార తత్వాన్ని పెంచుతూ ఉంటారు, పోటీ తత్వాన్ని పెంచుతూ ఉంటారు. ఏ వస్తువు గురించి సమాచారం ఒకే విధంగా ఎప్పుడూ ఉండదు, డిఫరెంట్గా ఆ వస్తువుల సమాచారం ఇస్తూ ఉంటారు. అట్లాగే ఎప్పటికప్పుడు కొత్త వాటిని తయారు చేయించటం, సాంకేతిక విజ్ఞానాన్ని కూడా పెట్టుబడులు పెట్టడం, వాళ్ళు ఆ సాంకేతిక విజ్ఞానాన్ని వాళ్ళే సొంతం చేసుకొని కొత్త వస్తువులు తయారు చేయటం, ఇట్లాంటివి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారంలో ప్రత్యర్థులు ఉంటారు ఎప్పుడు ఈ క్యాపిటలిస్టులకి. వాళ్ళతో పోటీ పడటం కోసం రహస్యంగా, అంటే హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు ప్రకటించడం, కొత్త వస్తువుల్ని కొన్ని ప్రకటించడం, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. తర్వాత ఈ ప్రకటన రంగం అనేటువంటిది ఇప్పుడు కొత్తగా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. ప్రకటనల రంగం అంటే అడ్వర్టైజ్మెంట్స్ వింగ్ అనమాట. దీన్ని కూడా వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి ప్రకటనలు ఇస్తే వాళ్ళ వస్తువులు అమ్ముడు పోతాయో దానికోసం విలువలు కూడా లేకుండా, కనీస విలువలు కూడా లేకుండా ఆ ప్రకటన రంగాన్ని వాళ్ళు సొంతం చేసుకొని జనాన్ని ఆకర్షించడం ఒక్కటే, వాళ్ళ వస్తువును అమ్ముకోవడం ఒక్కటే లక్ష్యంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది కూడా వాళ్ళ వల్ల వచ్చిందే. అట్లాగే ఈ క్యాపిటలిజం మరొక లక్షణం ఏంటంటే అసమానతల్ని పెంచడం, ఆర్థిక అసమానతల్ని పెంచడం. అది. సో ఈ పాయింట్స్ ఈ క్యాపిటలిజంలో మనం ఉన్నాయి అనేది గుర్తుంచుకోవాలి. ఇక రెండవ విధానం కిందకు వద్దాం. అదేంటంటే సోషలిస్ట్ ఆర్థిక విధానం. ఈ సోషలిస్ట్ ఆర్థిక విధానం అనేటువంటిది మనకి కార్ల్ మార్క్స్ ప్రధానంగా దీనికి కారకుడు అనుకుంటున్నాం. అయితే
నిజానికి కార్ల్ మార్క్స్ చెప్పింది సోషలిజం విధానానికి చాలా మార్పులు కూడా జరిగినాయి. వాటిని కూడా సోషలిస్ట్ విధానాలనే అంటున్నారు. అవేంటంటే ప్లాన్డ్ సోషలిస్ట్ ఎకానమీ అని, మార్కెట్ సోషలిస్ట్ ఎకానమీ అని 2 రకాలుగా తర్వాత డెవలప్ అయింది అది. అది నేను చెప్పుకుందాం తర్వాత. అసలు ఈ సోషలిస్ట్ ఎకానమీ ఆర్థిక విధానం అంటే ఏంటి అన్నప్పుడు, ఇంతకుముందు మనం పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో అన్నీ పెట్టుబడిదారుడి చేతుల్లో ఉంటాయని చెప్పుకున్నాం. అలా కాకుండా ఆ ఉత్పత్తి సాధనాలు గాని, వస్తూత్పత్తి నియంత్రణ గాని, పంపిణీ గాని, మార్కెట్ గాని ఇవన్నీ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం చేతుల్లో ఉంటే దాన్ని సోషలిస్ట్ ఆర్థిక విధానం అంటాం. అంటే ప్రభుత్వ సంస్థలే ఉండాలన్నీ. ప్రభుత్వ కంపెనీలే ఉంటాయి. అక్కడే వస్తువులు తయారవుతుంటాయి. అక్కడే తయారైన వస్తువుల్ని ప్రభుత్వమే రేటు నిర్ణయిస్తుంది. ఆ పంపిణీ కూడా, మార్కెటింగ్ కూడా ప్రభుత్వమే చేస్తుంది. సప్లై కూడా. ఇవన్నీ సోషలిస్ట్ ఆర్థిక విధానంలో భాగాలు. అయితే దీంట్లో ఏమవుతుంది ఇట్లా చేయటం వల్ల అంటే, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ వస్తువులు అవసరం, ఎంత అవసరం, వాటి తయారీ కావాలంటే ఏం చేయాలి, వాటికి కావాల్సిన యంత్ర సామాగ్రి, వాటి టెక్నాలజీ ఏది అవసరం, ఇవన్నీ ప్రభుత్వమే నిర్ణయించి వాటిని తయారు చేసి పంపిణీ చేస్తుంది కాబట్టి ఎక్కువ తక్కువ ఉత్పత్తులు అనేవి ఉండవు దాదాపుగా. అంటే ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత పంపిణీ చేయాలనేది కూడా వాటికి ఒక అంచనా ఉంటుంది. కనుక ఈ ఉత్పత్తి రంగం అనేటువంటిది ఒక కంట్రోల్‌లో ఉంటుంది సోషలిస్ట్ విధానంలో. తక్కువ ఉత్పత్తులు అవసరం అవటం వల్ల ఏమవుతాయి, సప్లై డిమాండ్ ఇందాక చెప్పుకున్నాను చూడండి, అవి పెరుగుతాయి. తక్కువ ఉత్పత్తి అయిందనుకోండి డిమాండ్ పెరుగుద్ది. ఎక్కువ ఉత్పత్తి అయిందనుకోండి సప్లై పెరుగుద్ది. కాబట్టి ధరలు ఎక్కువ తక్కువ చేయటంలో మార్పులుంటాయి. కానీ ప్రభుత్వ సోషలిస్ట్ ఆర్థిక విధానంలో ఈ మార్పులు చాలా తక్కువ ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయి. అది. కనుక ఈ సోషలిస్ట్ ఆర్థిక విధానం అంటే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత ఏమైందని, ఇప్పుడు 2 రకాలుగా మారిందని చెప్పుకున్నాం కదా. అదేంటంటే ప్లాన్డ్ ఎకానమీ, అంటే ప్రభుత్వం చేతుల్లో ఉండేటువంటి విధానాన్ని ప్లాన్డ్ ఎకానమీ అన్నారు. అలాగే ప్లాన్డ్ సోషలిస్ట్ ఎకానమీ. అట్లాగే మార్కెట్ చేతుల్లో, అంటే సప్లై డిమాండ్ వచ్చే విధంగా ఉండేటువంటి విధానాన్ని మార్కెట్ సోషలిస్ట్ ఎకానమీ అన్నారు. అంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, వస్తువులకి డిమాండ్ సప్లైలు పెంచడానికి కూడా అవకాశాలు కల్పించినాయి. దానివల్ల ప్రైవేటు వ్యక్తులతో పోటీ పడటానికి అవకాశం ఉంటుందని. అందువలన అటు ప్రైవేటు వ్యక్తుల్ని, ప్రైవేటు పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించటం, ఇటు ప్రభుత్వం కూడా వాటిని తయారు చేయడానికి పూనుకోవటం. దీనివల్ల పోటీతత్వం పెరిగి ప్రజలకి మేలు జరుగుతుందని ఆశించేటువంటి పద్ధతిలో కొంతమంది ఉంటారు. దీన్ని మార్కెట్ సోషలిస్ట్ ఎకానమీ అంటారు దీన్ని. సో ఈ రకంగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఈ సోషలిస్ట్ ఎకానమీని అడాప్ట్ చేసుకుంది మొదట్లో. నెహ్రూ దీన్ని సోషలిస్ట్ ఎకనామిస్ట్ కంట్రీగా తయారు చేయాలనుకున్నాడు. అందుకే ఆయన మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళికలు పెట్టి అన్నిటినీ కూడా క్రమక్రమంగా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని ప్రజలకి చాలా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించాడు ఆయన. అందుకే ఆయన మొట్టమొదట సోషలిస్ట్ అనే ఎకానమీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు కాబట్టి రాజ్యాంగంలో కూడా ఆ పదం చేరడానికి కారణమైంది. ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదట్లో అట్లా అనుకుంటే తర్వాత కొంతమంది ఆర్థికవేత్తల యొక్క నిర్ణయాలు కారణంగా మన దేశాన్ని మిక్స్డ్ ఎకానమీలోకి తీసుకెళ్ళాడు. ఈ మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకెళ్ళాడు. అదంటే ఏమిటో కూడా దీని తర్వాత చెప్పుకుందాం. కనుక ఇక్కడ మన దేశంలో మొట్టమొదట సోషలిస్ట్ ఎకానమీ స్టార్ట్ అయింది. అందులో మొట్టమొదటి ప్లాన్డ్ సోషలిస్ట్ ఎకానమీ స్టార్ట్ అయింది. అంటే ఒక పద్ధతి ప్రకారం వస్తువులను ఉత్పత్తి చేయటం, వాటిని పంపిణీ చేయటం, మార్కెటింగ్ చేయటం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా అన్ని గవర్నమెంట్ ద్వారానే జరగాలనే ఉద్దేశంతో జరిగింది. అయితే రాను దీనివల్ల దేశాభివృద్ధి సరిగ్గా ఉండటం లేదని కొంతమంది ఆర్థికవేత్తలు సూచించిన మేరకి విదేశీ పెట్టుబడుల్ని, స్వదేశీ పెట్టుబడుల్ని కూడా ప్రోత్సహించడం జరిగింది.
అదిగో అప్పటి నుంచి మిక్స్డ్ ఎకానమీ వచ్చింది. సో, ఈ సోషలిస్ట్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇందులో ప్రభుత్వ యాజమాన్యం అన్నిటి మీద ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రామికుల యొక్క, వినియోగదారుల యొక్క యాజమాన్యం గూడా ప్రభుత్వం అనుమతిస్తుంది కొన్నింటిలోకి. ఆహ్, 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 అవి చాలా తక్కువగా ఉంటాయి. మౌలిక రంగాల్లోకి మాత్రం ప్రభుత్వ యాజమాన్యమే ఉంటుంది. రెండో దాంట్లో మౌలిక యాజమాన్యం కాకుండా ఉండే దాంట్లో అంటే చిన్న చిన్న పరిశ్రమల్లో సహకార విధానాన్ని గూడా ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది. ఈ సహకార విధానాన్ని అనుసరించిన తర్వాత ప్లాన్డ్ ఎకానమీని అనుసరించిన ఏదైనా సరే అది సోషలిస్ట్ ఎకానమీగానే ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ప్రభుత్వం ఇట్లా చేయటానికి కారణం ఏంది అనంటే, ఏందంటే ప్రభుత్వమే ఎందుకు చేయాలి అని అనుకుంటే, సాంఘిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వం అనేది, అనే ఒక లక్ష్యం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి, ఆ సాంఘిక సంక్షేమానికి, పెట్టుబడిదారీ విధానానికి మధ్య ఒక సమతుల్యత, ఒక బ్యాలెన్స్‌ని ఏర్పరచడం కోసం ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అదే ప్లాన్డ్ ఎకానమీ అవుతుందన్నమాట. సో, ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఇండియాలో కూడా ఈ ప్లాన్డ్ ఎకానమీయే మొదటి నుంచి అమల్లోకొచ్చింది. అది అయితే ఈ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు మనకి మార్క్సే గుర్తుకొస్తాడు. కార్ల్ మార్క్స్ దీన్ని మొట్టమొదట తీసుకొచ్చాడు. ఆయన ఉద్దేశ్యం ఏందంటే వర్గరహిత సమాజాన్ని రూపొందించడం. ఈ సమాజంలో 2 వర్గాలున్నాయి. ఒకటి దోచుకునేవాడు, 2 దోచుకోబడేవాడు. ఒకళ్ళు యజమాని, మరొకడు కార్మికుడు. సో, ఈ వర్గాలున్నాయి. ఈ వర్గాలు లేకుండా పోయే సమాజం కావాలి. అదే కమ్యూనిస్టు సమాజం అన్నాడాయన. ఈ కమ్యూనిస్టు సమాజం రావాలంటే ముందు సోషలిస్ట్ వ్యవస్థ రావాలన్నాడాయన. అంటే సోషలిస్ట్ వ్యవస్థ అంటే ఇందాక చెప్పుకున్నాం గదా! మొత్తం ఆ ఉత్పత్తి అంతా గూడా, పరిశ్రమలన్నీ గూడా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలి. ఆ ప్రభుత్వం గూడా సాంఘిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ వ్యవస్థను కంట్రోల్ చేయాలి. అంటే ఎంత కావాలంటే అంత వస్తువులను ఉత్పత్తి చేసి ప్రజలకి చాలా తక్కువ ఖర్చుతో వస్తువులను అందించాలి. శ్రమను గౌరవించాలి. కార్మిక వర్గానికి కావాల్సిన సౌకర్యాలు ఆరోగ్యంతో సహా అన్ని సౌకర్యాలను అందించాలి. ఇది సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలో భాగం ఇవన్నీ గూడా అని ఆయన చెప్పాడు. ఈ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ తర్వాత ఏమవుతుంది? ఇది వచ్చిన తర్వాత అంటే ఆయన ఊహించింది ఏంటంటే కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ వస్తదన్నాడు. ఈ కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థలో ఏముంటుంది అంటే అందరూ సమానమే. అక్కడ వ్యక్తిగత ఆస్తి అనేది ఉండదు. ఎవరు ఎంత కావాలంటే, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువును ఉపయోగించుకోవచ్చు. అతను శ్రమ చేస్తున్నాడా లేదా అనేది కాదు ఇక్కడ. ఎవరికి ఏ వస్తువు కావాలంటే అంత ఉపయోగించుకోవచ్చు. వస్తువుల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. శ్రమ చేసేవాడైనా, చెయ్యని వాడైనా, ముసలోడైనా, వయసోడైనా, కుర్రోడైనా, పిల్లోడైనా ఎవరికి ఎంత కావాలంటే అంత అనుభవించవచ్చు. వాళ్ళు ఇంకో రకంగా తోడ్పడవచ్చు సమాజానికి అనేదాన్ని ఆయన ఊహించాడు. దాన్నే కమ్యూనిస్ట్ వ్యవస్థ అన్నాడు. అయితే ఆ కమ్యూనిస్ట్ వ్యవస్థ అనేది ఇప్పటికీ ఊహగానే మిగిలిపోయింది. ఆర్థిక వ్యవస్థ, సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ కొన్ని దేశాల్లో అమల్లోకి వచ్చింది. ఈ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని అంశాలు ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కొంతమేరకి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉంటాయి. అంటే ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉంటాయి. అలాగే నచ్చిన దాన్ని ఎంచుకోవటం. వ్యక్తిగతంగా నాకిది నచ్చింది, ఈ వస్తువు నచ్చింది, దీన్ని నేను తీసుకుంటాను అని నచ్చినటువంటి వస్తువులను కానీ, నచ్చిన విధానాలను కానీ అనుసరించడం అనేది అందులో ఒక పార్ట్‌గా ఉంటుంది. అంటే సోషలిజంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, అట్లాగే ఆర్థిక వనరుల దగ్గరకు వచ్చినప్పుడు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవటం ఇలాంటివి ఉంటాయి. కానీ కమ్యూనిస్ట్ వ్యవస్థకు వచ్చేసరికి అవి ఉండవు. అవి సెకండరీగా మారిపోతాయి. అంటే వ్యక్తికి ఉండాల్సిన హక్కులు కానీ, వ్యక్తికి ఉండే స్వేచ్ఛలు కానీ, ఆయా ప్రభుత్వాల ఆ కమ్యూనిస్టు వ్యవస్థ ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్ణయాలకు లోబడి ఉంటాయి. అంటే ప్రభుత్వమే డామినేట్ చేస్తుంది వ్యక్తుల మీద. వాళ్ళ యొక్క హక్కుల మీద, స్వేచ్ఛ మీద కూడా డామినేట్ చేస్తుంది. అవి సెకండరీ. ప్రభుత్వం ప్రైమరీ.
అంతేకాకుండా కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థలో ఇందాక చెప్పినట్టు వ్యక్తిగత ఆస్తి అసలు ఎక్కడ ఉండదు. ఉండటానికి వీల్లేదు. సంపద అనేది మొత్తం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. వ్యక్తిగత ఆస్తి ఉండదు. కనుక ధనిక, పేద తారతమ్యం అనేటువంటిది అక్కడ కనిపించదు. సో, ఇది కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ. దానికి ముందొచ్చేది సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి కార్ల్ మార్క్స్ ఊహించాడు. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ రాలేదు. సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ కొన్ని దేశాల్లో వచ్చింది. అంతకుముందు ఫస్ట్ రష్యా, ఆ తర్వాత పోలాండ్ ఇలాంటివి కొన్ని దేశాలు వచ్చినాయి. అయితే అవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. కాబట్టి వాటి గురించి కంటే ఇప్పుడు మనకి రన్నింగ్లో ఉన్నటువంటి దేశాలు కొన్ని చూద్దాం. అవి క్యూబా, చైనా, ఉత్తర కొరియా, ఈ 3 దేశాలు చూద్దాం కనీసం. ఇంకా వియత్నాము ఇవి కూడా ఉన్నాయి, కానీ ఈ 3 దేశాలు చూద్దాం. క్యూబా అనేటువంటిది ఫిడెల్ కాస్ట్రో యొక్క పోరాటం ద్వారా అక్కడ సోషలిస్ట్ కంట్రీగా అది మారింది. ఆ మారిన తర్వాత 2008లో కాస్ట్రో తర్వాత ఆయన తమ్ముడు అధికారంలోకి వచ్చాడు. ఆయన సోదరుడు రౌల్ కాస్ట్రో అనే అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత 2008 నుంచి 2018 వరకు ఆయన పరిపాలించాడు. ఆ పరిపాలించినప్పుడు అక్కడ ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేయాలని చూశాడు. అంతకుముందు కాస్ట్రో ఉన్నంతకాలం, ఫిడెల్ కాస్ట్రో ఉన్నంతకాలం సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉండేది. అంటే ప్రభుత్వం చేతిలోనే ఆ దేశంలో ఉన్న పరిశ్రమలు కానీ, మార్కెటింగ్ కానీ అన్నీ ప్రభుత్వం చేతిలో ఉండేవి. ప్రైవేటు మార్కెటింగ్ అక్కడ లేదు. ఇంకొక విచిత్రం చెప్పనా, మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఉందనుకున్నాం. ఇండియాలో మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. మనం రోజు చూస్తున్నాం కదా, అది ఉంది. అట్లా చాలా దేశాలు, ప్రతి దేశంలో కూడా స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయి. కానీ క్యూబాలో స్టాక్ ఎక్స్చేంజ్ లేదు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, అక్కడ ప్రైవేటు పెట్టుబడిదారీ వ్యవస్థ లేదు. అది లేకుండా కొనసాగుతున్న సమయంలో అక్కడ తలసరి ఆదాయం కానీ, తర్వాత మన స్థూలాదాయం కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉండేవి వేరే దేశాలతో పోల్చుకున్నప్పుడు. ఎందుకంటే వనరులు సోషలిస్ట్ ఎకానమీలో ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ప్రభుత్వం తయారు చేసిన ప్లాన్స్నే మిగిలిన వాళ్ళు అమలుపరుస్తారు. ప్రైవేట్ వ్యక్తుల ప్రాధాన్యత లేదు. కనుక 88% మొత్తం అక్కడ తయారయ్యేటువంటి వస్తువులు కానీ, పరిశ్రమలు కానీ మొత్తం సోషలిస్ట్ ప్లాన్డ్ ఎకానమీలో భాగాలే. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో ఆడ జీడిపి పెంపు ఇవన్నీ లేవు. కాబట్టి చాలామంది కార్మికులు చాలా పేదరికమైనటువంటి పద్ధతిలో ఉండేవాళ్ళు. పంపిణీ ఎంత సక్రమంగా జరిగినా జీడిపి పెరిగేది కాదు. గ్రాండ్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అది పెరిగేది కాదు. అందువల్ల రాహుల్ కాస్ట్రో ఏం చేశాడంటే 2010లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, ఆర్థిక సంస్కరణలు. ఆ సంస్కరణల ఫలితంగా కొంచెం జీడిపిలో పెరుగుదల కనిపించింది. అది తలసరి ఆదాయం కూడా పెరిగింది జనానికి. అయితే ఆయన ఇచ్చిన సంస్కరణలో ఒక ముఖ్య అంశం ఏంటంటే క్యాపిటలిస్టులను కూడా ఉత్పత్తిలో భాగం చేయటం. కొంత పార్ట్ని వాళ్ళకి ఇచ్చేశాడు. అందువల్ల అది పెరిగింది. ఈవేళ చూసినట్లయితే క్యూబాలో కూడా కార్మిక జనాభాలో 12% జనాభా ప్రైవేట్ క్యాపిటలిస్ట్ కంపెనీల్లో, పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం మెరుగుదల వచ్చింది, కానీ ఇది ఇంకా మారాలి అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ క్యూబా మీద అమెరికాకి చాలా కోపం. ఎందుకంటే సోషలిస్ట్ ఆర్థిక విధానం ఉంది కదా, అక్కడ అమెరికా కంపెనీలు లోపలికి రానివ్వట్లేదు కదా. అందువల్ల ఏంటంటే చాలా ఆంక్షలు విధించింది ఆ దేశం మీద. ఇతర దేశాల వాళ్ళు ఎవరు సహాయం చేయకూడదు, చేస్తే అమెరికా ఊరుకోదు. ఇతర పెట్టుబడులు అక్కడికి వెళ్ళకూడదు, ఆ ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా మనం ఏం చేయకూడదు, ఇట్లాంటి కొన్ని ఆంక్షలు విధించింది. దానివల్ల కూడా క్యూబా కొంచెం ఎదుగుదల ఆగిపోయింది. ఎందుకంటే ఇతర దేశాలతో సంబంధాలు అనేవి లేని దేశం ఏదైనా సరే, అటు వ్యాపార సంబంధాలు కానీ, లేదా ఆర్థిక రాజకీయ సంబంధాలు కానీ, సహకార సంబంధాలు కానీ లేనప్పుడు
ఆ దేశం కొంచెం వెనకబడే ఉంటుంది. అది ఎక్కడైనా అంతే. సో, అందువలన ఆ వెనుకబాటుతనానికి ఇది కూడా ఒక కారణమే. అయితే సోషలిస్ట్ విధానం వల్ల క్యూబాలో చాలా మంచిది కూడా జరిగింది. అదేందంటే అక్కడ విద్యారంగం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రైవేట్ విద్య లేదు. ఎక్కడ కేజీ నుంచి పీజీ దాకా. అసలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏం చదువుకోవాలి, ఎట్లా డెవలప్ కావాలి, ఏం కావాలి, వాళ్ళు ఏది ఇంట్రెస్ట్‌లు ఉన్నాయి, ఇవన్నీ క్యూబానే ప్రభుత్వమే చూసుకుంటుంది. ఆఖరికి వైద్య రంగం, శాస్త్రవేత్తల రంగం అన్నీ సైన్స్ రంగం కూడా వాళ్ళ చేతిలో. అందువల్లనే మొన్న కరోనా టైంలో కూడా క్యూబా వైద్యులకు ఎందుకంత పేరొచ్చింది అంటే, వాళ్ళకి ఒక హ్యూమనిటేరియన్ దృష్టి, మానవతా దృష్టిని అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వం కల్పించగలిగింది. అక్కడ ఫ్రీ వైద్యం అనేది ఫ్రీ. అందువల్ల ఇతర దేశాలకు కూడా వాళ్ళ సేవలు అందించడానికి ముందుకొచ్చింది క్యూబా. అందువల్ల ఆ సోషలిస్ట్ విధానం వల్ల అట్లాంటి కొన్ని మేలు కూడా జరుగుతాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇంకా చైనా తీసుకుందాం. చైనా మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రపంచాన్ని ఒకప్పుడు రష్యా, అమెరికాల మధ్య ఏ విధమైనటువంటి ఒక ప్రచ్ఛన్న యుద్ధం అని పిలుస్తారు దాన్ని. అట్లాంటి పోటీతత్వం ఉందో, అటువంటి పోటీతత్వం ఇప్పుడు చైనాకి, అమెరికాకి మధ్య ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏదక్కడన్నా ఉందంటే అది అమెరికాలో ఉంది. దాని తర్వాత రెండో రంగంలో ఇప్పుడు చైనా నిలబడింది. అంతే. కనుక ఆ రెండిటి మధ్య పోటీ వస్తుంది. ఆర్థిక విషయాల్లోనే ప్రధానంగా ఆ పోటీ ఉంది. ఇందులో అయితే ఈ పోటీ నిజానికి చైనాలో 1970 తర్వాత వచ్చింది ఈ స్థాయి. అంతకుముందు చైనా చాలా వెనకబడే ఉండేది. మనందరం అది గుర్తుంచుకోవాలి. చాలా విషయాల్లో వెనకబడి ఉండేది. 1970 తర్వాత అంటే మావో చనిపోయిన తర్వాత, డెన్ సియా오పింగ్ తర్వాత ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో వాళ్ళ సూచనల మేరకి కొన్ని మార్పులు జరిగినాయి. సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ అప్పుడు బాగా ఉండేది. ఆ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు చేయడానికి వాళ్ళు కొద్దిగా చొరవ తీసుకున్నారు. అయితే అది కూడా సరిపోలా. ఆ తర్వాత 2004 తర్వాత ఇప్పుడున్నటువంటి జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. అప్పటిదాకా అంతకుముందు వరకు ఏముండేదంటే మొత్తం సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉండేది చైనాలో. అంటే అక్కడ ఈ జనానికి ఏమి కావాలో అవి వాళ్ళే తయారు చేసేవాళ్ళు. పరిశ్రమలు వాళ్ళ చేతుల్లోనే ఉండేవి. మార్కెటింగ్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. బయట నుంచి ఏ వస్తువులు రానిచ్చేవాళ్ళు కాదు. ఇదంతా ఉండేది. అయితే దీనివల్ల ఇంకొక నష్టం కూడా జరిగింది అక్కడ. వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది లేకుండా పోయింది. సోషలిస్ట్ ఎకానమీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని పైన చెప్పుకున్నాం మనం. కానీ చైనాలో జరిగింది ఏంటంటే అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయింది. నువ్వేం చెయ్యాలో, నువ్వు ఏ బట్టలు కట్టుకోవాలో, నువ్వేం తినాలో నిర్ణయించేది అక్కడ ఉన్నటువంటి కమ్యూన్సే. వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి నీ ఇంట్లో ఫంక్షన్ ఎట్లా జరగాలి, నీ పెళ్లి ఎట్లా చేసుకోవాలి, అది ఇంకోటి ఎట్లా జరగాలి అని కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఈ రకంగా ఉండటం వల్ల ఒక యాంత్రికమైన జీవన విధానం అక్కడ వచ్చింది. దాంతో కార్మికులలో వైమనస్యత వచ్చింది. దాన్ని ఎలియనేషన్ అంటాం. వైమనస్యత అంటే ఏ అబ్బాయి ఎంతకాలం చేసినా ఇంతేగా, ఏముంది అని ఒక యాంత్రికంగా పనిచేయటం అనేది బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయింది దీని ప్రభావం అన్ని రంగాల్లో పడింది. సాహిత్య రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో పడింది. చివరికి అంటే జనంలో ఒక రకమైన ఇది వస్తున్నది, తత్వం మారుతున్నది, వాళ్ళు దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేది గ్రహించిన తర్వాత చైనా కొన్ని మార్పులకు సిద్ధపడింది. ఏమిటా మార్పులు అన్నప్పుడు అక్కడ కూడా ప్రైవేటు ఆస్తిని అంగీకరించాలి. అంటే నాకు నేను సంపాదించుకున్నాను అనే తృప్తి వాళ్ళకి కలగాలి. వాళ్ళకి కలగాలంటే వాళ్ళకు కూడా ఆస్తి హక్కు లాంటిది ఇవ్వాలి. కాబట్టి ప్రైవేటు ఆస్తి హక్కుని చైనా తీసుకొచ్చింది. దాంతోపాటు ఈ ఆస్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. సో అట్లా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించింది. ఈ అవకాశం ఇతర దేశస్తులకు కూడా ఇచ్చింది. దాంతో సోషలిస్ట్ ఆర్థిక విధానం తర్వాత ఏమైంది, సోషలిస్ట్ ప్లాన్డ్ ఎకానమీగా మారిపోయింది. అంటే ప్రభుత్వ కంట్రోలింగ్ మాత్రం ఉంటుంది. అటు ప్రైవేటు ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ,
ఇటు సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. కానీ కంట్రోలింగ్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇది వచ్చిందనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈ సోషలిస్ట్ ప్లాన్డ్ ఎకానమీ, సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ 2 కూడా చైనాలో ఉన్నాయి. ఈవేళ చైనాలో తీసుకున్నట్లయితే 60% పారిశ్రామిక రంగం, ఉత్పత్తి రంగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. 40% మాత్రమే సోషలిస్ట్ ఎకానమీ అంటే ప్రభుత్వం చేతుల్లో ఉంది. అది కాబట్టి ఈ చేంజ్ వచ్చిన తర్వాత అమెరికాతో పోటీ పడే స్థాయికి చైనా వెళ్ళింది. అక్కడ వస్తూత్పత్తి నిజానికి ప్రపంచంలో వస్తూత్పత్తి రంగం అంటే ప్రొడక్షన్ రంగం, గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగంలో, వస్తూత్పత్తి రంగంలో ఈవేళ అతి పెద్ద దేశం చైనా. తయారీ రంగంలో అతి పెద్ద మొట్టమొదటి స్థానంలో ఉంది చైనా. అమెరికాలో కూడా అంత పెద్ద వస్తూత్పత్తి లేదు. అది ఇప్పుడు అమెరికాకి పెద్ద షాక్ అయింది. అందువలన దాన్ని మీద అనేక రకాలైన నిందలేయటానికి, అనేక రకాలైన ఇవి చేయటానికి, ఏమైనా చేయడానికి ముందుకు వస్తుంది. ఆ జలసీ అనేది ఒకటి చైనా అమెరికాకు వచ్చేసింది. అందువల్ల చాలా నిందలు మోపటానికి, అన్నిటికీ చైనానే బూచిగా చూపటానికి కూడా కారణం అది. కోర్స్ చైనాలో అందుకు కొన్ని నిజాలు చైనాకి సంబంధించి ఉండొచ్చు, కానీ ప్రతిదానికి చైనాని టార్గెట్ చేయటం అనేటువంటిది ట్రంప్ ఉన్న కాలంలో అయితే ఎన్ని వచ్చినాయో మీకు తెలుసు. చైనాకి వ్యతిరేకంగా కరోనాతో సహా. అంతేకాదు అమెరికా ఏం చేస్తుందంటే తనొక్కటే చేయటం కాదు, తనకి అనుకూలంగా ఉన్న దేశాల చేత కూడా చైనా మీద నిందలు వేయించడం, చైనాని తప్పుగా చూపించడం అనేది కూడా చేస్తుంది. అది కూడా ఈ సామ్రాజ్యవాదంలో పెట్టుబడిదారీ విధానాల్లో ఒక భాగం అది కూడా. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం చైనా ప్రైవేట్ రంగానికి ఉంది, అనుకూలంగా ఉంది, ప్రభుత్వ రంగంలోనూ ఉంది, ఉమ్మడి అంటే ఒక రకంగా మిక్స్డ్ ఎకానమీ అంటామే అది అట్లా ఉంది. కానీ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది దాని మీద, ప్రైవేట్ రంగం మీద కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. అందుకు కొంత చైనా గట్టిగా నిలబడగలిగింది. ఇప్పుడు అక్కడ ఈ వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయి, అక్కడ దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చాలా తంటాలు పడుతుంది. అక్కడ ఇవన్నీ వస్తున్నాయి చైనాలో. అంటే దీన్ని బట్టి అటు క్యూబా కానీ ఇటు చైనా కానీ సోషలిస్ట్ ఆర్థిక విధానం నుంచి క్రమక్రమంగా ప్రైవేట్ ఆర్థిక విధానం అంటే పెట్టుబడిదారీ ఆర్థిక విధానానికి మళ్ళటం ద్వారానే అక్కడ అభివృద్ధిని సాధించుకున్నాయి అంటానికి ఇవి ఉదాహరణలు. ఇంకా ఉత్తర కొరియా తీసుకుందాం. ఉత్తర కొరియాలో కూడా క్యూబా లాగానే చాలా రిజిడ్గా మొట్టమొదటి సోషలిస్ట్ విధానాన్ని అవలంబించింది ఉత్తర కొరియా. అక్కడ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లేదు ఇంతవరకు. అంటే ఇదే ప్రైవేట్ పెట్టుబడులు లేవన్నమాట. ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నప్పుడే అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లు, స్టాక్ మార్కెట్లు ఇవన్నీ వస్తాయి. అవి దక్షిణ కొరియా కావచ్చు. కాదు ఉత్తర కొరియా నేను చెప్పేది. మధ్యలో మాట్లాడకండి సార్, అది నా డౌట్స్ ఉంటే తర్వాత అది. సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంతవరకు అక్కడ లేదు. ఇది 1975 వరకు మనం చూసినట్లయితే 1975 వరకు ఉత్తర కొరియా నిజానికి చాలా డెవలప్డ్ కంట్రీగా ఉండేది అనేక రంగాల్లో. ఎందుకంటే దక్షిణ కొరియా ఉత్తర కొరియా విడిపోయిన తర్వాత ఉత్తర కొరియాలో జనం చాలా కష్టపడి పనిచేసి ఉత్పత్తి రంగంలో చాలా అధిక అభివృద్ధి సాధించారు. వాళ్ళకు కావలసిన ఉత్పత్తిని చాలా పెంచుకోగలిగారు. అందువలన చైనా కంటే కూడా 1975కు పూర్వం ఉత్తర కొరియా టాప్గా ఉండేది మా అన్నిట్లో కూడా. 75 తర్వాత చైనా సంస్కరణలు తీసుకురావడం ద్వారా కొంత మార్పు వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే మార్పులు వచ్చినాయో అక్కడ ఉత్తర కొరియాలో నెమ్మదిగా అక్కడ డౌన్వర్డ్స్ స్టార్ట్ అయింది. అది ఎందుకు వచ్చింది అట్లా దానికి అక్కడ కూడా సోషలిస్ట్ ఎకానమీ అక్కడ కారణమైంది. కనుక అక్కడ ఇప్పుడు 75కు ముందు చైనా కంటే తయారీ రంగంలో ముందుంది, 100% ఎడ్యుకేషన్ ఉంది, అందరూ కూడా బాగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది. తర్వాత దెబ్బతింది. ఇది దెబ్బతింటానికి ఉత్తర కొరియా దెబ్బతింటానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే 1994 నుంచి 98 వరకు ఆ 4 ఏళ్ల పాటు ఒక పెద్ద కరువు వచ్చింది అక్కడ.
ఆ కరువుతో దాని ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇక అక్కడి నుంచి పేదరికం స్టార్ట్ అయింది. ఈలోపు దాని విధానాలను వ్యతిరేకిస్తూ ఇతర దేశాల వాళ్ళు, దక్షిణ కొరియా గానియండి, ఇతర దేశాలు అమెరికాకి సంబంధించిన పక్కనున్న జపాన్ గాని, ఇట్లాంటి దేశాల నుంచి వచ్చే ఒత్తిడి, అంటే ఆ దేశాల్లో తాము చొరబడాలి అనే ఒత్తిడి వాళ్ళల్లో ఒక రకమైన ఇన్ఫీరియారిటీని పెంచింది ఉత్తర కొరియాలో. అంతేకాదు ఆ ఇన్ఫీరియారిటీని పెంచడంతో పాటు ఎప్పుడైనా దాడి చేయొచ్చు ఈ దేశాలు మా మీద అని మన మిలిటరీ రంగాన్ని మనం పటిష్టం చేసుకోవాలనే దృష్టి ఎక్కువైంది. ఆ ఎక్కువ అవ్వటం వల్ల సైనిక రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడం, దాని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కారణంగా చైనా ఇది ఉత్తర కొరియా నెమ్మదిగా పేదరికంలోకి వెళ్ళిపోయింది. ఈవేళ చాలా పేదరికం ఉంది. మేము ఒక సర్వే ప్రకారం ఉత్తర కొరియా ఒక చిన్న దేశమే. దాంట్లో 1,00,00,000 మంది ఇప్పటికీ సరైన తిండి లేక బాధపడుతున్నారు. ఆకలి బాధలతో ఉంటున్నారు అనేటువంటిది ఒక సర్వే. ఇంకొకటిది ఏంటంటే ఇప్పటికీ కూడా ఉత్తర కొరియా ఏ విదేశాలతోనూ వ్యాపార సంబంధాలు లేవు. ఒక్క చైనాతో తప్ప. చైనాతోనే దాని వ్యాపార సంబంధాలున్నాయి. ఇక ఇతర దేశాలతో లేవు. అయితే ఇప్పుడు చైనా కూడా ఏం చేస్తుందంటే అక్కడ తన పెట్టుబడులు పెట్టింది, ఇంతకుముందే పెట్టింది, ఇప్పుడు పెడుతుంది. ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తోంది అక్కడ చైనా. దాంతో ఉత్తర కొరియా వాళ్ళు ప్రైవేటు రంగాన్ని కూడా అనుమతించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఆర్థిక విధానం పెంచుకోవాలంటే సోషలిస్ట్ ఎకానమీ ఒకటే సరిపోదు. దాన్ని మార్చుకోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేసాయి. సో ఇటు క్యూబా, ఇటు చైనా, ఈ ఉత్తర కొరియా, ఈ మూడిట్లో కూడా సోషలిస్ట్ విధానం నుంచి క్రమక్రమంగా పెట్టుబడిదారీ విధానానికి ఎలా వచ్చాయో చెప్పుకోవడానికి ఉదాహరణ. ఇది సోషలిస్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. ఇంకా మూడోది మిశ్రమ ఆర్థిక విధానం అనుకున్నాం. ఇది పెద్దగా చెప్పాల్సిన పనే ఉండదు. క్యాపిటలిజానికి కొంత, సోషలిజానికి కొంత అనుమతి ఇచ్చి ప్రభుత్వాలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం మిశ్రమ ఆర్థిక విధానం. మిక్స్డ్ ఎకానమీ అంటాం మామూలుగా ఇంగ్లీష్లో. అంటే ఈ గుత్త పెట్టుబడిదారీ తనం ఏదైతే ఉందో, అంటే మన ప్రైవేటు పెట్టుబడిదారీ విధానం ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వ జోక్యం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని. అంతేకాదు వనరులు, దేశంలో ఉన్న వనరులు కానీ, ముడి సరుకులు కానీ, భూమి కానీ, ఇవన్నీ కూడా ఉమ్మడి అధీనంలో, అటు ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి, ఇటు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనూ ఉంటాయి. ఈ మిక్స్డ్ ఎకానమీ ఉన్న దేశాలు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇండియా అందుకు మంచి ఉదాహరణ. అందుకే ఇండియాలో ఈ మిశ్రమ ఆర్థిక విధానం మనకి 1960s తర్వాత బాగా డెవలప్ అయింది. అక్కడి నుంచే 1960s తర్వాత నుంచే ఈ టాటా బిర్లాలు బాగా పెరిగారు. అంతేకాకుండా విదేశీయులకు కూడా మనకి ఇచ్చారు. 1990లో 91లో పివి నరసింహారావు వచ్చాక ఇంకా పూర్తిగా విదేశాలకి ఫుల్గా ఆర్డర్స్ ఇచ్చేసాడు. వాళ్ళు విదేశీ వీళ్ళంతా వచ్చి పడ్డారు. అంతకుముందు 1970sలో కూడా కోకోకోలా కంపెనీ, పెప్సీ కంపెనీ ఇలాంటివి చాలా వచ్చినాయి. దాన్ని వ్యతిరేకిస్తూ జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు స్ట్రైకులు కూడా చేశారు ఆ రోజుల్లో. ఇందిరాగాంధీని విమర్శిస్తూ చాలా కార్యక్రమాలు కూడా చాలామంది సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చాలా కార్యక్రమాలు కూడా చేశారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఎకానమీ దేశంలోకి రాకూడదు, మనది సోషలిస్ట్ ఎకానమీగానే ఉండాలి అనేది వీళ్ళ తపన. అయితే ఈ ప్రైవేట్ ఎకానమీ లేకపోతే మనం డెవలప్ కాము అనేది ఈ పాలకవర్గాల తపన. అందువలన వీటి కారణంగా అట్లా మధ్యస్థంగా ఉండేది మంది. ఈ 90s తర్వాత గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి, చాలా విదేశీ కంపెనీలు వచ్చినాయి. ఇప్పటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వాలు తీసుకోండి, బ్రతిమలాడుతుంటాయి. మా దగ్గరికి రండి, మేము భూమి ఫ్రీగా ఇస్తాం, ట్యాక్సులు లేకుండా చేస్తాం, అవి లేకుండా చేస్తాం, ఇవి లేకుండా చెప్తూ ఉంటాయి. అది ఎందుకంటే అవి లేకపోతే బ్రతకలేము అనే పరిస్థితికి వచ్చేసినాయి, ఎడిక్ట్ అయిపోయినాయి ఒక రకంగా చెప్పాలంటే. ప్రైవేట్ క్యాపిటలిజం లేకపోతే, ఆ క్యాపిటలిజం లేకపోతే ఇక మనం పరిపాలించలేము అనే పరిస్థితికి వచ్చేసింది. అది
మరి ఒకప్పుడు బీజేపీ లాంటి పార్టీలు కూడా స్వదేశీ ఉద్యమాలు నడిపినాయి. ఇక్కడ ఎకానమీనే మనం అనుసరించాలి. తర్వాత ఇక్కడ పండిన వాటిని మనం తినాలి. ఇక్కడ తయారైన వస్తువుల్ని మనం పొందాలి అని ఒక రకమైన దాన్ని గాంధేయ సోషలిజం అన్నారు వాళ్ళు. అటువంటి దాన్ని వాళ్ళు ప్రచారం చేశారు. ఈవేళ ఆ మాటే వినిపించరు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అసలు ఆ మాటే వినిపించరు వాళ్ళు. ఈ స్వదేశీ ఉద్యమాలన్నీ ఏమైపోయినాయో వాళ్ళకి తెలియదు. అది అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే ఇండియాలో మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు. ఈవేళ మన మోడీ అధికారంలోకి వచ్చాక చాలా కంపెనీల్ని ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఆఖరికి ఎల్ఐసితో సహా బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, తర్వాత ఈ బీపీఎల్ కంపెనీ అంటే మన భారత్ పెట్రోలియం లాంటివి మొత్తం ప్రైవేటైజ్ చేస్తున్నాను అన్నాడు. అంతేకాదు మొన్న ఈ మధ్య ఒక మాట కూడా అన్నాడు, గవర్నమెంట్ వ్యాపారాలు ఎందుకు చేయాలన్నాడు. అది గవర్నమెంట్ పని కాదన్నాడు. అంటే ప్రైవేట్లకి ఇచ్చేస్తాడు అనమాట, క్యాపిటలిస్టులకి ఇచ్చేస్తాడు మొత్తం. సోషలిస్ట్ ఎకానమీ నుంచి తప్పుకుంటున్నాడు అనమాట. క్యాపిటలిస్ట్ ఎకానమీని ఇక్కడ పెంచుతున్నాడు అనమాట. సేమ్ అమెరికాలో ఏ విధంగా ఉందో ఆ రకమైనటువంటి విధానాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నాడు అనమాట. సో ఇది ఇక్కడ మోడీ అనుసరిస్తున్నటువంటి ఒక ఆర్థిక విధానం. మనం బేసికల్గా మనది సోషలిస్ట్ ప్లాన్డ్ ఎకానమీ. దాని నుంచి తప్పించేసి, అది నెహ్రూ విధానం అని చెప్పి దాని నుంచి తప్పించేసి ఇప్పుడు పూర్తిగా ప్రైవేటైజ్ చేయడానికి మోడీ సిద్ధపడుతున్నాడు. అందుకే ఇక్కడున్న కంపెనీలు, ఇక్కడున్న అన్నిటినీ కూడా నెమ్మదిగా ధారాదత్తం చేస్తున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది కాబట్టి ఇప్పుడు మనం ఏం చూసాము, ఒకటి పెట్టుబడిదారీ విధానం గురించి బేసిక్స్ నేర్చుకున్నాము. రెండవది సోషలిస్ట్ విధానం. మూడవది మిశ్రమ ఆర్థిక విధానం. ఇక మనం చెప్పుకోబోయేది నాలుగో విధానం సహకార ఆర్థిక విధానం. దీన్ని మనకి ఇది నిజానికి దీనికి మూలం ఏంటంటే, మానవ సమాజం అనేది అసలు ఏర్పడటంలో సహకారం అనేది ఒక కీలక పాత్ర నిర్వహిస్తుంది. కనీసం ఒక ఇద్దరు, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, ఇద్దరు కలిసి జీవిస్తే అది సంఘమే, సంఘజీవనం వచ్చేస్తుంది అక్కడికి. ఒక్కడుంటే అది సంఘజీవనం కాదు, ఇద్దరు ఉండాలి కనీసం. ఇద్దరు కలిపి ఒక చోటే ఉన్న దానిలో సంఘజీవనం ఉంటుంది. అంటే రూల్స్ మారిపోతాయి. ఈ సంఘజీవనంలో సహకారం అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవటం అనేది చాలా మౌలికంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకరినొకరు సహకరించుకోవడం ద్వారా ఒకళ్ళ కంటే ఇంకొకళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు అనే అభిప్రాయాలు వస్తాయి, సమానత్వం భావన వస్తుంది. అంతేకాదు నా అవసరం నీకుంది, నీ అవసరం నాకుంది అనుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య సయోధ్య, శాంతి ఉంటాయి. ఇదిగో సహకార భావనకి ఇవి కీలకం. ఆర్థిక రంగంలోకి వచ్చినప్పుడు కూడా ఈ సహకార భావన ప్రజాస్వామిక విధానాన్ని అనుసరిస్తుంది. దీన్నే ఎకనామిక్ డెమోక్రసీ అంటారు ఆర్థికవేత్తలు. అంటే ఆర్థిక ప్రజాస్వామికత అన్నమాట. ఈ ఆర్థిక ప్రజాస్వామికతని గురించి చాలామంది చాలా ఊహలు చేశారు, కానీ ముఖ్యంగా కొంతమందిని చెప్పుకోవాలి దీని గురించి. అందులో కార్ల్ మార్క్స్ కూడా కార్ల్ మార్క్స్ కూడా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి రాబర్ట్ ఓవెన్ గురించి చెప్పుకోవాలి. రాబర్ట్ ఓవెన్ అనే అతను ఇంగ్లాండ్లో పత్తి మిల్లులు నడిపేవాడు 18వ శతాబ్దిలో. ఇంగ్లాండ్ కాదు, స్కాట్లాండ్లో పత్తి మిల్లులు నడిపేవాడు. ఆయనకు కొంచెం ఉదార బుద్ధి ఎక్కువగా ఉండేది. నా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా వాళ్ళకి సహకార విధానాన్ని అలవరిస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా అనుకున్నాడు. అనుకొని ఈ కార్మికులందరికీ కూడా వైద్య విషయాల్లో, నిత్యావసర సరుకుల వస్తువుల విషయంలో, తర్వాత కలిసి జీవించే విషయంలో వాళ్ళకు ఒక చిన్న గ్రామాలు ఏర్పాటు చేసేవాడు తన కార్మికులకి. వాటిని కోఆపరేటివ్ విలేజెస్ అనేవాడు ఆయన. దాంట్లో ఏర్పాటు చేసి వాళ్ళందరి మధ్య ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని కలిగి ఉండే ఒక ఏర్పాటు చేశాడు. సక్సెస్ అయ్యాడు. దాన్నే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ఊహాజనిత సోషలిజం అన్నాడు ఆయన. ఉటోపియన్ సోషలిజం అన్నాడు ఇంగ్లీష్లో. సో అంటే ఇట్లా ఉండటం ద్వారా వాళ్ళకి సహకారం అనేది పెరిగి వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేటువంటిది.
ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే దాన్నే ఇంగ్లాండ్‌లో అమెరికాలో కూడా ఇట్లాంటి విలేజెస్‌ని స్థాపించాడు. అయితే అయి ఫెయిల్ అయినాయి. దాంతో మార్క్స్ ఏమంటాడంటే ఉటోపియన్ సోషలిజం ఫెయిల్ అవుతుంది. అది ఊహాజనిత సోషలిజం అని చెప్పి దాని మీద ఆర్టికల్స్ కూడా రాస్తాడాయన. సో, ఆయన మొట్టమొదట రాబర్ట్ ఓవెన్ అనే అతను ఆయన మొట్టమొదటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత డాక్టర్ విలియం కింగ్ అనే అతను కూడా ఆయన కూడా ఏం చేశాడంటే ఇది ఈ ఓవెన్ చేసినటువంటి ప్రయోగాన్ని సపోర్ట్ చేస్తూ ఒక పత్రిక నడిపాడు. ద కోఆపరేటర్ అనేటువంటి పత్రిక నడిపాడు. సహకార జీవనం యొక్క ప్రాధాన్యతను దాంట్లో తెలియజేస్తూ చెప్పాడు. అట్లాగే అదే టైంలో కొద్దిగా అటు ఇటుగా తేడాలతో ఒక ఆయన ఇంగ్లాండ్‌లో రాక్‌డేల్ సొసైటీ అని ఒకటి ఏర్పడి ఈ అంటే పరిశ్రమలు పెరగటం వల్ల కార్మికుల ఆస్తులు పెరగట్లేదు. యజమానుల ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప కార్మికుల ఆస్తులు పెరగట్లేదు. వాళ్ళ జీవనం కూడా దుర్భరం అయిపోతుంది క్రమక్రమంగా. జీతాలు పెంచట్లేదు వీళ్ళకి. అందువల్ల వీళ్ళ మధ్య ఆకలి చావులు, పేదరికం, బాధలు ఉండకుండా ఉండాలంటే వీళ్ళకి సహకార వ్యవస్థ ఉండాలని చెప్పి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కొంతమంది కలిపి. దాన్ని రాక్‌డేల్ సొసైటీ అన్నారు. రాక్‌డేల్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది కాబట్టి ఆ రాక్‌డేల్ సొసైటీ అన్నారు. ఇది ఏర్పడినాయి. ఏర్పడి కొంతకాలం తర్వాత ఇవి పోయినాయి. అంటే వాటంతట అవి అదృశ్యమైపోయినాయి. రకరకాల కారణాలు ఉండొచ్చు. కనుక ఈ ప్రయత్నాలైతే ఉన్నాయి. వీటి మీద అవి కొత్తగా ఏర్పడినవి కాబట్టి వాటి మీద ప్రపంచమంతా చర్చించారు. ఈ సహకార వ్యవస్థ మీద. అయితే ఈ సహకార వ్యవస్థలో ఉండేటువంటి ఈ లోపాలని తొలగించి కెనడా లాంటి దేశాల్లో కొన్ని రాజకీయ పార్టీలు కూడా ద కోఆపరేటివ్ ఎంప్లాయ్మెంట్ పార్టీస్ లాంటి పార్టీలు కూడా అక్కడ కెనడా లాంటి దేశాల్లో ఏర్పడి కోఆపరేటివ్ అనే విధానం అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది అని చెప్పి ప్రచారం చేసినాయి. ఇప్పటికి కూడా ఆ పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీ పేరుతో ఉంది. కెనడాలో పేరు మార్చుకుంది. అట్లాంటివి యూరోప్లో వచ్చినాయి. యూరోప్లో కూడా చాలా దేశాల్లో వచ్చినాయి. ఆఫ్రికాలో వచ్చినాయి. అమెరికాలో వచ్చినాయి. ఈ కోఆపరేటివ్ విధానాలను సమర్థించేటువంటి వ్యవస్థలు వచ్చినాయి. సో కోఆపరేటివ్ వ్యవస్థ ఇంకొక చెప్పాలంటే చైనా, క్యూబా లాంటి దేశాల్లో కూడా వచ్చినాయి. సోషలిస్ట్ దేశాల్లో కూడా వచ్చినాయి ఈ కోఆపరేటివ్ సంబంధించినటువంటి వ్యవస్థలు. కనుక అంటే కొన్ని రంగాల్లో ఈ పని చేసేటువంటి వాళ్ళు సహకరించుకునేటువంటి వ్యవస్థలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది అయితే దీనికి వీటికి తేడా ఏంటంటే ఈ కోఆపరేటివ్ విధానంలో ఏమవుతుందంటే ఎవరైతే ఇప్పుడు ఒక వస్తువులు ఉత్పత్తి చేయాలి, ఆ వస్తువు ఉత్పత్తి చేయడానికి మనందరం కలిసి పని చేద్దాం అని చెప్పి అనుకున్న వాళ్ళంతా కూడా సభ్యులవుతారు. సభ్యులై సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందులో వాళ్ళే కష్టపడి పనిచేస్తారు. పెట్టుబడులు కూడా వాళ్ళే పెడతారు. లేదా ఇతరుల నుంచి తెచ్చుకొని పెట్టుబడులు పెడతారు. దాని మీద ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేయటం వల్ల వాటిని అమ్మటం వల్ల వచ్చినటువంటి లాభాలని వాళ్ళే పంచుకుంటారు. మూలధనానికి కొంత పర్సెంట్ తీసి పక్కన పెట్టి మిగతా లాభాలన్నీ వాళ్ళు పంచుకుంటారు. ఈ మూలధనాన్ని మళ్ళీ కొత్త టెక్నాలజీ సాంకేతిక ఇవి వస్తువులు కొనడానికి వాటికి ఉపయోగిస్తారు. వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీని పెంచుకోవటానికి ఆ మూలధనాన్ని ఉపయోగిస్తారు. ఇట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది, తమ పెట్టుబడితో తమకు అవసరమైనటువంటి వస్తువుల్ని తయారు చేసుకోవటం, అలాగే ఆ వస్తువులు మిగిలిన వాటిని అమ్మటం, అమ్మిన తర్వాత వచ్చేదాన్ని మళ్ళీ సొసైటీకి ఇవ్వటం, దాని మీద వడ్డీలు పొందటం, ఈ విధంగా ఉంటుంది. సభ్యులు కాని వాళ్ళని కూడా కొంతమందిని చేర్చుకోవచ్చు. అంటే ఆ శ్రమలో భాగం పంచుకొని వాళ్ళని కూడా వాళ్ళ పొలాలను కానీ లేకుంటే వాళ్ళ ఆస్తుల్ని కానీ వీళ్ళు ఈ సొసైటీల్లో అనుమతించవచ్చు. అనుమతించిన దానికి వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి పెట్టుబడికి అది అవసరం కాబట్టి తీసుకుంటారు, దానికి వడ్డీ ఇస్తారు అంతే. అంతేగాని వాళ్ళకి భాగస్వాముల్ని చేయరు దీంట్లో. ఇదిగో ఇలాంటివి సొసైటీలు ఏర్పడి దీని ద్వారా ఆర్థిక నిర్వహణ జరిగితే అది కోఆపరేటివ్ ఎకానమీ అనేటువంటిది చెప్తారు. అయితే ఈ కోఆపరేటివ్ ఎకానమీ కన్నా క్యాపిటలిజానికి సోషలిస్ట్ విధానాలకి తేడా ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నాం ఇవన్నీ. పెట్టుబడిదారీ విధానంలో ఏంటంటే అసమానతలు పెరుగుతాయి.
ఇది ఆర్థిక అసమానతలు. అలాగే విలాస వస్తువులు, అవసరం లేనటువంటి వస్తువులు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి లేనిపోని విలాసాలకు కారణం అవుతూ ఉంటాయి. దానివల్ల కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే కొనుగోలు శక్తి కొంతమందికే ఉంటుంది పెట్టుబడిదారీ విధానంలో. అందరూ అన్ని వస్తువులు కొనలేరు, కొంతమందికే పరిమితం అయిపోద్ది. అట్లాగే పరిసరాల కాలుష్యం పెరుగుద్ది. వాళ్ళ అధిక ఉత్పత్తుల వల్ల వాళ్ళకి పరిసరాలను పట్టించుకోరు కాబట్టి, తమ ఉత్పత్తిలో పరిశ్రమ పట్టించుకోరు కాబట్టి కాలుష్యం పెరుగుద్ది. అలాగే భారీ భారీ ప్రకటనలతో వినియోగదారుల్ని దారి మళ్లిస్తుంటారు. అట్లాగే కార్మికులకి ఇందాకే చెప్పినట్టుగా ఒక రకమైన వైమనస్యత. మనం ఎంత కష్టపడ్డా మనకి వచ్చేది జీతమే, భాగస్వామ్యం కాదు, పెట్టుబడిదారుడే బాగా సంపాదిస్తున్నాడు, ఆయనే గొప్పవాడవుతున్నాడు తప్ప మనం ఇంతే ఉంటున్నాం అనే ఒక రకమైన వైమనస్యత వస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుద్ది. అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఈవేళ 10 రూపాయలకు కొన్న వస్తువు రేపు 15 రూపాయలకి 20 రూపాయలకు కొన్నాం అనుకో, ద్రవ్యోల్బణం. ఎక్కువ ద్రవ్యాన్ని ఇచ్చి కొనటం, ఇది పెరుగుద్ది. నిరుద్యోగం పెరుగుద్ది. ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ విధానాల్లో వస్తున్నటువంటి ఒక లోపాలు. ఇవన్నీ సహకార విధానంలో ఉండవు. ఇది మనం గుర్తించాల్సింది. అలాగే సోషలిస్ట్ విధానంలో కూడా ప్రభుత్వ అధీనంలో ప్రచార సాధనాలు, ప్రసార సాధనాలు ఉంటాయి. మొత్తం సంపద మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. దాన్ని మొత్తం జాతీయం చేస్తుంది. సంపద మొత్తాన్ని, భూముల్ని కానీ, పరిశ్రమల్ని కానీ, ఉత్పత్తి రంగాన్ని కానీ జాతీయం చేస్తుంది. ఎక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉండదు. అలాగే ప్రసార మాధ్యమాల మీద ఆంక్షలు ఉంటాయి. విద్యా స్వేచ్ఛ కూడా ఉండదు. అంటే దేశానికి ఏ విద్య ఎవరు చదవాలో వాళ్ళని ఆ విద్య చదివించడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ ఉండదు. తర్వాత ప్రభుత్వ న్యాయవాద వ్యవస్థ మీద కూడా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. గవర్నమెంట్ సుప్రీం ఇక అన్నిటికీ ఆ విధానంలో, కమ్యూనిస్ట్ విధానంలో. సో ఇవన్నీ ఉంటాయి. కనుక ఇప్పుడు రష్యా, పోలాండ్ లాంటి చోట వ్యవసాయ జాతీయకరణ చేశారు ఒకప్పుడు. అవి జరిగిన తర్వాత అది వ్యవసాయ జాతీయకరణ వల్ల అవి ఫెయిల్ అయిపోయినాయి అక్కడ. అందుకే అక్కడ గోర్బచేవ్ పెరిస్ట్రోయికా తీసుకొచ్చాడు. అవి ఫెయిల్ అయినాయి కాబట్టి ఆ పెరిస్ట్రోయికా వల్ల ఏంది? పెరిస్ట్రోయికా అంటే ఏమిటి? తెరలు తొలగించటం, తెర తొలగటం అనమాట. అవి తొలగించటం వల్ల మన ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసుకోవాలని ఆయన ప్రయత్నం చేశారు. కనుక ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. పరిశ్రమల్లో ఎంతకాలం ఉన్నా ఎదుగుదల ఉండదు. అక్కడ కార్మిక వైమనస్యత, ఎలినేషన్ ఆఫ్ లేబర్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎంతసేపు యంత్రాలలాగా ఆలోచించటమే, కొత్తదనం వాళ్ళకు ఉండదు. ఇది నాది కాదు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళలో. అందువల్ల ఇట్లాంటివన్నీ ఈ సహకార ఆర్థిక వ్యవస్థలో ఉండవు. శ్రామిక దోపిడీ ఉండదు. ముఖ్యంగా ఉత్పత్తి సాధనాలన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. తయారు చేసే వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. దాని పంపిణీ, దానివల్ల వచ్చే లాభాలు అన్నీ వీళ్ళకే వస్తుంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అందువల్ల ఆర్థిక కోఆపరేటివ్ ఎకానమీ అనేటువంటిది దీంట్లో మనకి ఇంపార్టెంట్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చలు జరిగినాయి. దీని మీద చాలా సంస్థలు, అంటే ఆయా దేశాల్లో చాలా మంది ఈ ఎకానమీని ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ప్రభుత్వ పరంగా రాజ్యం మొత్తానికి సంబంధించి కోఆపరేటివ్ ఎకానమీ సక్సెస్ కాల. అవి మామూలుగా సహకార సంఘాల రూపంలో సక్సెస్ అయ్యాయి. కనుక ఈ సహకార సంఘాల రూపంలోకి వచ్చినప్పుడు మనకి యూరప్ దేశాల్లో 1930s తర్వాత బాగా డెవలప్ అయింది. అందుకే మన ఇండియాలో ఉన్నటువంటి ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు కూడా వాటిని అధ్యయనం చేసి కోఆపరేటివ్ ఎకానమీని ఇక్కడ కూడా మనం కొంత అడాప్ట్ చేసుకోవచ్చు అని ఆలోచించి ఈ కోఆపరేటివ్ సంఘాలకి నెహ్రూ కారకుడయ్యాడు ఆ రకంగా. అయితే ఎంఎన్ రాయ్ ఏం చేశాడంటే అది దానిలో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ఒక ఎకానమీగా, ఒక సపరేట్ ఎకానమీగా దాన్ని తయారు చేశాడు ఎంఎన్ రాయ్. 1950s దీని మీద మన హ్యూమనిస్టులు, అంటే రాడికల్ హ్యూమనిస్టుల మధ్య చాలా చర్చలు నడిచినాయి, చాలా బాగా చర్చలు నడిచినాయి. దానికి ఒక రూపం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే అది తర్వాత కొనసాగలేదు. అవి ఆ చర్చలు నడిచినాయి కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి కొనసాగలేదు. ఈలోపు ఎంఎన్ రాయ్ చనిపోవటం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చినప్పుడు మన దేశంలో
ఈ కార్పొరేట్ రంగం, అది కోఆపరేటివ్ రంగం అన్ని చాలా రంగాల్లో విస్తరించి ఉంది. అదొక ప్రధానమైనటువంటి దేశీయ ఎకానమీగా లేకపోయినప్పటికీ చాలా రంగాల్లో ఇది ఉంది. వ్యవసాయ రంగంలో ఉంది, హౌసింగ్ రంగంలో ఉంది, బ్యాంకింగ్ రంగంలో ఉంది, మార్కెటింగ్‌లో ఉంది, మరి చక్కెర రంగంలో ఉంది. అంటే చక్కెర మిల్లులు ఇట్లాంటివి. అలాగే పాల ఉత్పత్తి రంగంలో ఉంది. ఇలాంటి వాటిల్లో ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. వ్యవసాయ రంగంలో కోఆపరేటివ్ సొసైటీలు మనం చూసే ఉంటాం. ప్రతి గ్రామంలో కొంచెం మండల స్థాయిలో ఉన్న గ్రామాల్లో కూడా ఉంటాయి. వ్యవసాయ పరపతి సంఘాలని చెప్పి అంటుంటారు వాటిని. అందులో రైతులందరూ భాగస్వాములు అవుతారు. వాళ్ళు పెట్టుబడులు పెడతారు. వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తుంటారు. ఆ వచ్చిన పంటల్ని అమ్మిన తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ దీంట్లో పెట్టుబడి పెడతారు. ఇట్లా వాళ్ళకి ఎరువులు, వాళ్ళకి మందులు ఇట్లాంటివి కూడా సహకార పద్ధతులు అందుతుంటాయి. సో అవి. తర్వాత హౌసింగ్ రంగం, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఉన్నాయి. అందులో కూడా అంతే. హౌసింగ్ ఇల్లు కట్టించుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, తర్వాత ఇల్లు లేని అందులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టడాలు, ఇట్లాంటివన్నీ కూడా దానిలో మనం చూస్తుంటాం. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇందులో కూడా అంతే. అలాగే మార్కెటింగ్ సొసైటీలు ఉన్నాయి. కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు ఉన్నాయి. అలాగే చక్కెర ఉత్పత్తి సంఘ పంచదార ఫ్యాక్టరీలు, వాటిల్లో కోఆపరేటివ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అలాగే పాల ఉత్పత్తి. ఈ పాల ఉత్పత్తి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం అమూల్ నంబర్ 1 ఉదాహరణగా చెప్పొచ్చు. ఇవాళ ప్రపంచంలోనే అతి ఎక్కువ పాలని సేకరిస్తున్న ఒక కోఆపరేటివ్ సొసైటీ అమూల్. సో ఇవాళ ఇప్పుడు మన తెలంగాణకి, ఆంధ్రాకి కూడా వచ్చేసినాయి దాని పాలు. అతి పెద్ద పాల ఉత్పత్తిదారుల సంస్థ అది. దాన్ని స్థాపించిన వాడు వర్గీస్ కురియన్. అతను ఎథియిస్ట్, హ్యూమనిస్ట్. మన భార్గవ గారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయన కేరళ నుంచి అక్కడికి వెళ్ళి ఆయన ఒక హ్యూమనిస్ట్గా, ఎథియిస్ట్గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలు, అక్కడ ఉన్న రైతులు పడే బాధలు చూసి వీళ్ళకి ఏదైనా నేను చెయ్యాలి అనుకొని వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి ఈ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి దాని ద్వారా దాన్ని అక్కడ పెద్ద సంస్థగా తయారు చేశాడు. ఈవేళ అక్కడ రైతులందరూ కలిసి ఒక జిల్లాని ఏర్పాటు చేసుకున్నారు. ఆనంద్ అనే జిల్లా మనకు అక్కడ ఉంది, మనకు కనిపిస్తుంది గుజరాత్లో. అక్కడ ఒక పెద్ద సంస్థగా ఏర్పడింది. అక్కడ చాలా మంది రైతులు చాలా ఉన్నతంగా ఎదిగారు. అందువల్ల గుజరాత్ డెవలప్మెంట్లో అమూల్కి ఉన్నటువంటి స్థానం కూడా ఒక గొప్ప స్థానాన్ని మనం గుర్తించాల్సి ఉంది. అందువల్ల కోఆపరేటివ్ ఎకానమీ ద్వారా ప్రజల్లో చాలా మార్పులు వస్తాయి. వాళ్ళంతటి వాళ్ళు బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి అనడానికి ఇది ఇలాంటిది మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత మహారాష్ట్రలో కూడా ఇలా ఆ అమూల్ సహకార సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలో కూడా వ్యవసాయ సంఘాలు, వ్యవసాయ రంగంలో దాదాపు 30,000 కోఆపరేటివ్ సొసైటీలు ఒక మహారాష్ట్రలో ఉన్నాయి. ఇప్పుడు ఇవి క్రమక్రమంగా ఏమవుతున్నాయంటే ఈ సహకార సంస్థలు రాజకీయాలకు బలి అవుతున్నాయి. అది గుర్తుంచుకోవాలి. వాటిల్లో ఈ రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని ప్రవేశించి వాటిని రాజకీయాల వైపు మళ్లించి అనవసరంగా, అంటే లేనిపోని తగాదాలు, గొడవలు, ఎన్నికలు ఇవన్నీ తీసుకొచ్చేసి రాజకీయాలు చెడగొడుతున్నాయి. అందువల్ల కోఆపరేటివ్ ఎకానమీ అనేటువంటిది ఈవేళ సంఘాల స్థాయిలో మన దేశంలో ఉంది. ఆ దేశంలో ఉండి చాలా ప్రయోజనాలు సాధించింది. మిగతా ఆర్థిక విధానాలకి దీనికి ఉన్న తేడాలు కూడా చూపించింది. మరి చక్కెర మిల్లుల్లో కనుక పోయినట్లయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇట్లాంటివి ఒకప్పుడు బ్రహ్మాండంగా నడిచినాయి. దాంట్లోకి రాజకీయాలు ప్రవేశించిన తర్వాత అయిపోయినాయి. ఇది మనం అట్లా కనుక కోఆపరేటివ్ రంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచినట్లయితే దాంట్లో చాలా మెరుగైన ఫలితాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక ఇప్పుడు మానవవాదం అనేటువంటిది ఈ సహకార వ్యవస్థని ఎలా చూస్తుంది అన్నప్పుడు మానవవాదం చాలా క్లియర్గా చెప్తుంది. సహకార భావన సమాజానికి వెన్నుముక, సమాజం యొక్క ఎదుగుదలకి అది వెన్నుముక. మానవవాదులకి కూడా మానవత్వం ఉంటుంది, మానవతావాదం ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ మానవవాదులు అనుసరించేటువంటి మానవత్వంలో ప్రధాన అంశం ఏంటంటే సహకారం. తోటి మనిషికి సహకరించాలి, వాళ్ళను కూడా
మనలాగా గౌరవించాలి, మన స్థాయికి తీసుకురావాలి అనే ఒక సహకార భావన వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి సహకార భావనని ఎప్పుడు కూడా మానవవాదులు గౌరవిస్తారనేది ఒక ప్రధాన అంశంగా స్వీకరిస్తారనేది తెలుసుకోవాలి. దీంట్లో ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారంటే ఇందులో వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. తద్వారా సమాజ స్వేచ్ఛకి వాళ్ళు కృషి చేస్తారు. వ్యక్తులందరూ స్వేచ్ఛగా ఉంటారు. వీళ్ళ మీద ఏ పెత్తనాలు ఉండవు. వీళ్ళు మిగిలిన వాళ్ళ స్వేచ్ఛ కోసం కూడా వీళ్ళు ఇది చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అందువల్ల వ్యక్తి ద్వారా సమాజ స్వేచ్ఛకి వీళ్ళు కృషి చేస్తారు. అందుకు మానవవాదులు దీన్ని సమర్థిస్తారు. రెండవది ఇందాక చెప్పుకున్నాం ఆర్థిక డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ. దీంట్లో ప్రజాస్వామిక విధానాలు ఉంటాయి. అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు ఆర్థిక రంగంలో ప్రవేశపెట్టడం వల్ల పోటీతత్వం ఉండటం, అనవసరమైన పోటీతత్వం ఉండటం లాంటివి దీంట్లో ఉండవు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆవేశాలు, కావేశాలు, ద్వేషాలు లాంటివి రావటం, ఒకళ్ళ ఎకానమీని ఇంకోటి దెబ్బకొట్టాలి, ఇట్లాంటివి ఉండవు. అవన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థల్లో ఉంటాయి. దీంట్లో ఉండవు. దీంట్లో సామరస్యపూర్వక సహకార సంబంధాలు ఉంటాయి. సామరస్యంగా సంబంధాలే ఉంటాయి తప్ప ఏ సమస్య వచ్చినా సహకార సంబంధాలతో పరిష్కారం చేసుకోవటం ఉంటుంది తప్ప విద్వేషాలు ఇట్లాంటివి ఉండవు. ఇకపోతే ఈ సహకార రంగంలో, సహకార ఆలోచన విధానంలో ఉన్నది ఏంటంటే కుటుంబ జీవనంలో స్త్రీకున్న శ్రమ విలువను కూడా మానవవాదం గుర్తిస్తుంది. అంటే ఆర్థిక సంపాదనలో స్త్రీ లేకుండా ఇంట్లో ఉన్న పనులకు మాత్రమే పరిమితం అయిపోయి చాలా తక్కువగా చూడబడుతోంది స్త్రీ. ఇప్పుడు దాన్ని తప్పు అంటుంది. స్త్రీ శ్రమకు కూడా విలువ ఉంది. స్త్రీ చేసే శ్రమకి పురుషుడు బయటికి వెళ్ళి చేసే శ్రమ కంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. దానికి గనక గణిస్తే దానికి ఎక్కువ ఆదాయం ఉంటుంది ఆ శ్రమకి అనేటువంటిది మానవవాదులు తీసుకొచ్చినటువంటి ఒక అంశం. కనుక స్త్రీ శ్రమకి విలువ ఇవ్వటం. అంతేకాదు కుటుంబంలో బాలలు ఉన్నారనుకోండి, వాళ్ళు శ్రమ దీంట్లో పాల్గొనరు. కానీ వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక పంపిణీ జరగాలి. వాళ్ళు శ్రమించకపోయినా వాళ్ళకు కూడా పాత్ర ఉంటుంది అందులో వాళ్ళకు కూడా వాటా ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య ఉండే సంబంధం కూడా సహకార ఆర్థిక సంబంధమే అని హ్యూమనిస్టులు చెప్తారు. కనుకనే ఈ రకమైన విధానం ఉంది కాబట్టి ఇటు కమ్యూనిస్టు అంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్లో లేదా కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో కూడా సహకార సంఘాలు ఎందుకు వెలిసాయి అని అంటే దానిలో ఈ సుగుణం ఉంది కాబట్టి, ఇలాంటి సుగుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొన్నిటికి పెట్టుకున్నారు. తర్వాత ఇంకా లేటెస్ట్గా చెప్పాలంటే మీకు ఇటీవల కాలిఫోర్నియా, అమెరికా చాలా క్యాపిటలిస్ట్ కంట్రీ అని మనందరికీ తెలుసు. అందులో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక అసెంబ్లీ మెంబర్, ఆమె పేరు లోరేనా గొంజాలెస్ అనే ఆమె ఏం చేసిందంటే ఈ మధ్య ఒక చట్టం రావడానికి కారణమైంది. మొన్ననే 2021 ఫిబ్రవరి 19న కాలిఫోర్నియా శాసనసభ ఒక చట్టం చేసింది. ఏంటది? కోఆపరేటివ్ ఎకానమీ యాక్ట్ దాని పేరు. ఎందుకు చేసింది ఇదంటే అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీల యజమానులకి, కార్మికులకి మధ్య చాలా తరచుగా గొడవలు వస్తున్నాయి. ఈ గొడవలు వస్తున్నప్పుడు వీటికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఈ ఎమ్మెల్యే ఏం చేసిందంటే సహకార విధానమే సరైన పరిష్కారం అని చెప్పింది. అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఏమిటి? ఆ కార్మికులకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలి దాంట్లో. అట్లాగే కంపెనీ యజమానులు కూడా కార్మికుల సౌకర్యాలే పొందాలి. ఇట్లాంటి సహకార విధానం అనేటువంటిది ఏర్పడ్డప్పుడే ఇక కార్మికులు గొడవలు అనేవి లేకుండా పోతాయి అనేటువంటిది ఆమె తీసుకురావటం, అది అసెంబ్లీ ఆమోదించటం, చివరికి చట్టం రావటం కూడా జరిగింది. కొలంబియాలో జరిగింది ఇది. సో ఈ సహకార విధానం అంత సుగుణం, అంత అన్ని మంచి గుణాలు ఉంది కాబట్టి హ్యూమనిస్టులు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అయితే దానికి విస్తృతమైన ప్రచారం హ్యూమనిస్ట్ సంస్థలు ఇవ్వటం లేదు. ఇది కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకు ఇవ్వటం లేదు అంటే హ్యూమనిస్టులు అందరూ కూడా మెయిన్గా ఈ సాంస్కృతికమైన, సాంఘికమైన ఆ విషయాల మీద దృష్టి పెట్టారు. అధికారాల మీద, అధికార రాజకీయాల మీద,
వాళ్ళకి దృష్టి లేదు. ఏ దేశంలోనేనంతే. సో, అధికార అంటే పవర్ పాలిటిక్స్‌లోకి వీళ్ళు ఎంటర్ కాలేదు. రెండోది ఆర్థిక విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువ దృష్టి పెట్టలేదు కాబట్టి, వీటి మీద ఎక్కువ ప్రచారం తీసుకురాలేకపోయారు. కానీ వాళ్ళకు ఒక అవగాహన ఉంది. రాజకీయ అంశాల్లో ఏ విధంగానైతే లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తారో, వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టకపోయినా వీటిని ఎట్లాగైతే సమర్థిస్తారో, అదేవిధంగా ఆర్థిక రంగంలో కూడా సహకార విధానాన్ని వాళ్ళు అనుసరిస్తారు. దాన్ని సమర్థిస్తారు. పెట్టుబడిదారీ విధానాన్ని గానీ, సోషలిస్ట్ విధానాన్ని గానీ వాళ్ళు సమర్థించరు. అది వాళ్ళకి వాటి రెండిటికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఎంచుకున్న విధానం సహకార ఆర్థిక విధానం.